our very freedom came under attack in a series of deliberate terrorist acts. ఆ రోజు అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో లోవర్ మన్హాటన్లో ఎక్కడ చూసినా అరుపులు, కేకలు, గందరగోళం. ఎక్కడ చూసినా దుమ్ము, ధూళి, పొగే. ఏ రోడ్డు చూసినా ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతున్న జనం. ప్రపంచమంతా 21వ శతాబ్దం గురించి ఎన్నో కలలు కంటుంటే 21వ శతాబ్దాన్ని అమెరికా ఈ దారుణంతో మొదలుపెట్టింది. ఆ రోజుని చరిత్రలో ఎప్పటికీ మర్చిపోదు అమెరికా. ఆ రోజే సెప్టెంబర్ 11, 2001. ఆ రోజు అమెరికాలో కని విని ఎరగని ఉగ్రదాడి జరిగింది. ఏకంగా 4 విమానాలను హైజాక్ చేసి అమెరికాలోని 4 చోట్ల విమానాలను కూల్చేశారు. ఈ దాడుల వెనకాల ఉన్న వ్యక్తి ఒసామా బిన్ లాడెన్. ఈ దాడులు చేసింది అల్ ఖైదా. ఆ రోజు కొన్ని వేల మంది ఈ దాడుల్లో చనిపోయారు. కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత 2011 పాకిస్తాన్లోని అబోటాబాద్లో ఒక కాంపౌండ్ని యుఎస్ నేవీ సీల్ టీమ్ 6 చుట్టుముట్టింది. ఈ బిల్డింగ్ లోపల ఒక మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్ చేసి లోపల దాక్కున్న ఒసామా బిన్ లాడెన్ని అంతం చేశారు. Tonight, the United States has conducted an operation that killed Osama bin Laden, the leader of Al-Qaeda. ఈ 10 సంవత్సరాల కాలంలో అమెరికా ఈ వ్యక్తి కోసం యుద్ధాన్ని చేసి దేశాన్ని ఆక్రమించింది. This war will not be quick, and this war will not be easy. ఇతన్ని కనిపెట్టడానికి అమెరికా చేయని ప్రయత్నమే లేదు. బట్ చివరికి జస్ట్ 45 నిమిషాల్లో ఒసామా బిన్ లాడెన్ని లేపేసింది అమెరికా యొక్క సీల్ టీమ్ 6. ఈ 10 సంవత్సరాల్లో ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ దాడి తర్వాత ప్రపంచంలో యుద్ధం చేసే పద్ధతి కూడా మారిపోయింది. నిజానికి 2001కి కొన్ని సంవత్సరాల ముందు నుండే ఈ దాడికి ప్లానింగ్ జరిగింది. ఈ ప్లానింగ్ దగ్గర నుండి అమెరికా చేసిన ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ వరకు జరిగిన సన్నివేశాలన్నీ సపరేట్ వీడియోస్గా మీ ముందుకు తీసుకొచ్చాం. బట్ చాలామంది అన్ని వీడియోస్ కలిపి ఒక్క వీడియోలో చేయమని కోరారు. ఈ వీడియోస్ చూసిన వాటిలో ఎక్కువ శాతం మంది కొన్ని వీడియోస్ని మాత్రమే చూశారు. దీంతో ఇన్ఫర్మేషన్ అంతా ఒకే వీడియోలో ఉంటే బాగుంటుందని ఫుల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో ఎక్కడ మిస్ అవ్వకండి. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. అది 1978. ఆ సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్లో రాజకీయ పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఆ సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్లో మార్క్సిస్ట్ పీపుల్ డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీకి సోవియట్ యూనియన్తో సంబంధం ఉండేది. ఈ పార్టీ ఆఫ్ఘనిస్తాన్లో సోషలిజం అలాగే యాంటీ రిలీజియస్ రూల్ని మొదలుపెట్టింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్లోని ఇస్లామిక్ గ్రూప్స్ అలాగే అపోజిషన్ పార్టీస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టాయి. ఈ తిరుగుబాటు ఎదుర్కోవడానికి పీడీపీఏ సోవియట్ యూనియన్ సహాయం కోరింది. దీంతో 1979లో సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించింది. కొన్ని వేల ఆర్మీ ట్యాంకులు, కొన్ని వందల మంది సైనికులు ఆఫ్ఘనిస్తాన్లోని నగరాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో ముజాహిద్దీన్ అనే కొత్త గ్రూప్ స్టార్ట్ అయింది. ఈ గ్రూప్ సోవియట్కి వ్యతిరేకంగా దాడులు మొదలుపెట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది సోవియట్కి వ్యతిరేకంగా దాడులు చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ వచ్చారు. వారిలో ఒక వ్యక్తి పేరు ఒసామా బిన్ లాడెన్. పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఒసామా లాంటి ముస్లిం యువతను తీవ్రవాదులుగా తయారు చేసి ఆఫ్ఘనిస్తాన్ పంపించడం మొదలుపెట్టింది. ఇదే టైంలో కథలోకి అమెరికా ఎంటర్ అయింది. అమెరికా సోవియట్ బద్ధశత్రువులు. ఆ సమయంలో కోల్డ్ వార్ కూడా జరుగుతుంది. దీంతో సోవియట్ని దెబ్బతీయడానికి అమెరికా ఈ గ్రూప్స్కి ఫండింగ్ ఇచ్చి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. 1980 కల్లా ఈ యుద్ధం తీవ్రంగా మారింది. యుఎస్ ఇండైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనడం వల్ల సోవియట్కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 1980 నుండి ఈ యుద్ధంలో ఒసామా బిన్ లాడెన్ కీలక పాత్ర పోషించాడు. ఈ యుద్ధంకి మరింత ఫండింగ్ కోసం 1984లో ఒసామా మక్తమ్ అల్ కిదామత్ అనే ఆర్గనైజేషన్ని స్థాపించాడు. ఈ ఆర్గనైజేషన్కి అరబ్ కంట్రీస్ నుండి అలాగే యుఎస్ నుండి ఫండింగ్ బాగా వచ్చేది. బట్ అమెరికాకి తెలియదు వారు పెంచి పోషిస్తున్నదే తర్వాత వారిని కాటైపోతుందని. ఈ ఫండింగ్తో ఒసామా ఆయుధాలను కొనేవాడు. ఈ పరిస్థితుల వల్ల ఒసామాకి కొంత పాపులారిటీ కూడా వచ్చింది. 1998లో సోవియట్ ఈ యుద్ధంలో ఓడిపోయింది. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సైన్యాన్ని తిరిగి రప్పించేసింది. ఈ సమయంలో ఒసామా పూర్తిగా తనలో ఉగ్రవాద భావజాలాన్ని నింపుకున్నాడు. ముస్లిం కాని వారందరినీ శత్రువులుగా భావించడం మొదలుపెట్టాడు. ఈ ఉగ్రవాద మనస్తత్వంతో ఒసామా ఒక ఉగ్రవాద సంస్థను ప్రారంభించాడు. అదే అల్ ఖైదా.
ఈ ఉగ్రవాద సంస్థ మెయిన్ టార్గెట్ వెస్ట్రన్ కంట్రీస్ అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్న ముస్లిం కాని దేశాలు. అలా ఆ తర్వాత సంవత్సరాలలో ఒసామా వెస్ట్రన్ కంట్రీస్లో చాలా చోట్ల దాడులు చేపించాడు. వీటి వల్ల ఇతను పుట్టిన సౌదీ అరేబియా ఇతనికి సిటిజన్షిప్ రద్దు చేసింది. అంతేకాదు చాలా దేశాలకు ఇతను మోస్ట్ వాంటెడ్గా మారాడు. ఆ రోజుల్లో అమెరికా ఇంటర్ఫిరెన్స్ మిడిల్ ఈస్ట్‌లో బాగా ఉండేది. సౌదీ అరేబియా, యూఏఈ లాంటి అరబ్ దేశాలు కూడా అమెరికాకి మంచి మిత్ర దేశాలు. ఒకప్పుడు ఇజ్రాయెల్‌పై యుద్ధం చేసిన ఈజిప్ట్, సౌదీ, యూఏఈ, జోర్డాన్, ఖతార్ లాంటి దేశాలు కూడా ఇజ్రాయెల్‌ని వ్యతిరేకించడం ఆపేశాయి. 21వ శతాబ్దం మొదట్లో ప్రపంచం మారిపోతూ ఉంది. దేశాలు కక్షలు, గొడవలు, యుద్ధాలు ఆపేసి అభివృద్ధి కోరుకోవడం మొదలుపెట్టాయి. ఈ అభివృద్ధి కోసమే ఇజ్రాయెల్ అమెరికాకి అరబ్ దేశాలు సహా మిత్రులయ్యారు. బట్ ఈ విషయాలను ఒసామా ఓర్చుకోలేకపోయాడు. ప్రపంచం మతం పేరుతో, దేశాల పేరుతో కొట్టుకోవడం ఆపేసి అభివృద్ధి, శాంతి కోరుకోవడం ఇతనికి అస్సలు నచ్చలేదు. దీంతో మెల్లిమెల్లిగా ఇతని టార్గెట్ యుఎస్ వైపు మళ్ళింది. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం ముగిసిన తర్వాత కూడా రాజకీయ సంక్షోభం కొనసాగింది. చివరికి 1996లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చింది. ఆగస్టు 2, 1990 ఇరాక్ డిక్టేటర్ సద్దాం హుస్సేన్ కువైట్పై దాడి చేసి కొంత ప్రాంతాన్ని ఆక్రమించాడు. దీంతో అమెరికా ఇరాక్పై ప్రతిదాడికి సిద్ధపడింది. సద్దాం హుస్సేన్ కువైట్లో ఆక్రమించిన ప్రాంతం ద్వారా సౌదీ అరేబియాపై దాడికి ప్లాన్ చేశాడు. దీంతో సౌదీ అరేబియా ఇరాక్ నుండి రక్షణ కోసం అమెరికా సహాయం కోరింది. ఇది కూడా ఒసామాకి అస్సలు నచ్చలేదు. ఆఫ్ఘనిస్తాన్లో చేసినట్లు తానే ఇరాక్లో కూడా పోరాడతానని సౌదీ కింగ్కి చెప్పాడు. బట్ సౌదీ అరేబియా బిన్ లాడెన్ ఆఫర్ని రిజెక్ట్ చేసి అమెరికా వైపే చూసింది. దీంతో అమెరికా సైన్యం సౌదీలో అడుగుపెట్టి ఇరాక్తో యుద్ధం మొదలుపెట్టింది. 1992లో అమెరికా ఇరాక్పై ఆంక్షలు కూడా విధించింది. దీంతో అమెరికాపై మరింత కోపం పెంచుకున్నాడు ఒసామా. ముస్లింల పవిత్ర స్థలమైన మక్కా ఉన్న సౌదీ అరేబియాలో అమెరికా సైన్యం అడుగుపెట్టింది అనే కారణంతో, అలాగే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అనే కారణంతో అమెరికాపై మరింత పగబట్టాడు. సౌదీ సిటిజన్షిప్ పోవడంతో ఒసామా సుడాన్ వెళ్ళాడు. అక్కడి రూలర్స్తో మంచి సంబంధాలు పెట్టుకొని అక్కడి నుండి మళ్ళీ అమెరికా అలాగే ఇతర పాశ్చాత్య దేశాలపై దాడులు మొదలుపెట్టాడు. దీంతో అమెరికా 1996లో ఒసామాని సపోర్ట్ చేస్తున్నందుకు సుడాన్పై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల సుడాన్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతినింది. దీంతో సుడాన్ ఒసామాకి సపోర్ట్ చేయడం ఆపేసింది. దీంతో ఒసామా తిరిగి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడే తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది. తాలిబాన్ అధ్యక్షుడు ఒసామాని ఆఫ్ఘనిస్తాన్కి ఆహ్వానించాడు, అలాగే సపోర్ట్ చేశాడు. 1996లో ఒసామా ఆఫ్ఘనిస్తాన్లో మకాం వేశాడు. ఆఫ్ఘనిస్తాన్లో చేరిన దగ్గర నుండి ఒసామా అలాగే అల్-ఖైదాకి ఒకే ఒక శత్రువు అమెరికా. అమెరికాపై తన పగ తీర్చుకోవాలని అమెరికాపై దాడులకు ప్లాన్స్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత అమెరికాపై వరుసగా దాడులు మొదలుపెట్టాడు. బట్ డైరెక్ట్గా చేయలేదు. వేరే దేశంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలపై దాడులు మొదలుపెట్టాడు. ఒసామాకి గతంలో సాయం చేసిన వారు సాయం చేస్తూ ఉండేవారు. అంతేకాదు పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ కూడా ఒసామాకి ఫండింగ్ చేసేది. దీంతో ఒసామా తీవ్రవాద క్యాంపులను కూడా ఏర్పాటు చేశాడు. మరింత మందిని తీవ్రవాదులుగా తయారు చేసేవాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా అమెరికాపై కూడా డైరెక్ట్ దాడులకు ప్లాన్ చేశాడు. మొదట అమెరికాలో 6 ఫ్లైట్స్ని హైజాక్ చేసి పేల్చేయాలని ప్లాన్ చేశాడు. దీనికోసం పక్కా ప్లానింగ్ చేశాడు, కానీ ఈ ప్లాన్ చివరి నిమిషంలో ఫెయిల్ అయింది. ఆ తర్వాత అమెరికాపై దాడికి రకరకాల ప్లాన్స్ చేశాడు. బట్ అదృష్టవశాత్తు ఈ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. లేకపోయి ఉంటే 1996లోనే అమెరికాకి ఉగ్రవాద దెబ్బ తగిలేది. అలా అమెరికాపై ప్లాన్స్ చేస్తూ ఉండడంతో అమెరికా కూడా అలర్ట్ అయింది. అమెరికా కాన్సంట్రేషన్ కూడా ఒసామా వైపు మళ్ళింది. 1996లో అమెరికా అధ్యక్షుడు ఎలాగైనా ఒసామాను పట్టుకోవాలని ఆదేశించాడు. దీంతో FBI, CIA రంగంలోకి దిగాయి. అనుమానాస్పదంగా ఉన్న వారందరినీ పట్టుకోవడం మొదలుపెట్టారు. వీరిలో చాలా మందికి ఒసామాతో సంబంధాలున్నట్లు తేలింది. అమెరికాలోని చాలా చోట్ల ఒసామాకి సంబంధించిన తీవ్రవాద సంస్థ యొక్క స్థావరాలను కూడా CIA కనిపెట్టింది. మరోపక్క సౌదీ అరేబియా కూడా ఒసామా యొక్క ఆస్తులను సీజ్ చేసింది. దీంతో ఒసామా సౌదీ రాజు కుటుంబంపై కూడా మరింత కోపం పెంచుకున్నాడు. అప్పటి నుండి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ ద్వారా, వీడియో టేప్స్ ద్వారా అమెరికాకి వార్నింగ్లు ఇచ్చేవాడు. మిడిల్ ఈస్ట్ నుండి అమెరికా వెంటనే వెళ్ళిపోవాలని, లేకపోతే అమెరికాపై దాడి చేస్తానని బెదిరించేవాడు. అప్పటిదాకా బిన్ లాడెన్ టార్గెట్ అమెరికా సైన్యం. బట్ అప్పటి నుండి అతని టార్గెట్ అమెరికా పౌరుల మీద కూడా వెళ్ళింది. ఆ సమయంలో అమెరికన్ ఇంటెలిజెన్స్కి ఒక సమాచారం తెలిసింది. అదే ఒసామా అమెరికాపై అతిపెద్ద దాడికి ప్లాన్ చేస్తున్నాడు. బట్ ఈ ప్లాన్స్ కనిపెట్టలేకపోయింది అమెరికన్ ఇంటెలిజెన్స్ అలాగే CIA. అప్పటికే చాలామంది ఒసామా మనుషులు అమెరికాలోకి ఎంటర్ అయిపోయారు కూడా. అమెరికాలో వారి పనులు మొదలుపెట్టారు కూడా. 1996లో ఆఫ్ఘనిస్తాన్లో ఒసామా క్యాంప్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. ఒక ముఖ్యమైన వ్యక్తి ఒసామాని కలిశాడు.
అతనే ఖలీద్ షేక్ మహమ్మద్. ఇతనే కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాపై ఒక దాడి ప్లాన్ చేశాడు. బట్ ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇతనికి కూడా ఒసామాలనే అమెరికా అంటే పగ. ఏ రోజైనా అమెరికాపై దాడి చేయాలనేది ఇతని కల. దీంతో ఎప్పటి నుండో అమెరికాపై దాడికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. చివరికి తన కల నెరవేరాలంటే ఒసామా సాయం కావాలని ఒసామాని కలిశాడు. ఇతను ఒసామాని కలిసి ఒక ప్లాన్ చెప్పాడు. ఆ ప్లాన్ మరేదో కాదు, 4 అమెరికా విమానాలను హైజాక్ చేసి అమెరికాలోని ప్రముఖ ప్రదేశాల్లో వాటిని క్రాష్ చేయడమే. వీరి లిస్టులో ఉన్న మొదటి టార్గెట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికా యొక్క పవర్కి అలాగే ప్రాస్పెరిటీకి గుర్తు. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ట్విన్ టవర్స్ అని కూడా అంటారు. ఇందులో 2 టవర్స్ ఉంటాయి, నార్త్ టవర్ అలాగే సౌత్ టవర్. దీంతో అమెరికా యొక్క పవర్కి గుర్తునే నాశనం చేయాలని అనుకున్నారు. ఇక రెండవ టార్గెట్ పెంటగాన్. పెంటగాన్ అమెరికా యొక్క డిఫెన్స్ హెడ్ క్వార్టర్. ఈ ప్రదేశం కూడా అమెరికాలో ఒక ఐకానిక్ కన్స్ట్రక్షన్. ఈ హెడ్ క్వార్టర్ వాషింగ్టన్కి అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇక్కడ దాడి చేస్తే డైరెక్ట్ అమెరికా సైన్యంపై దాడి చేసినట్లే. దీంతో ఈ ప్రదేశాన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఇక మూడవ టార్గెట్ కూడా వాషింగ్టన్లోనే. వాషింగ్టన్లో ఒసామా టార్గెట్ ఏంటనేది కరెక్ట్గా తెలియదు, కానీ వీళ్ళ టార్గెట్ యుఎస్ క్యాపిటల్ లేదా వైట్ హౌస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి వీళ్ళ టార్గెట్. యుఎస్ క్యాపిటల్ అంటే మన పార్లమెంట్ లాంటిది, అలాగే వైట్ హౌస్ అమెరికా యొక్క అధ్యక్షుడి భవన్. ఈ మొత్తం ఉగ్రదాడి చేయడానికి 4 ఫ్లైట్స్ని హైజాక్ చేయాలి. ఈ ప్లాన్ ఒసామాకు కూడా బాగా నచ్చింది. దీంతో 1996 నుండే ఈ ప్లాన్ అమలుకు అన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికోసం సౌదీ అరేబియా నుండి, ఈజిప్ట్ నుండి 20 మంది ఉగ్రవాదులను ఒసామా తెప్పించాడు. ప్రతి ఫ్లైట్కి 5గురిని సెలెక్ట్ చేశాడు. వీరితోనే ఈ ఆత్మాహుతి దాడి చేయించాలని ప్లాన్ చేశాడు. వీరందరూ వివిధ దేశాలు తిరిగి ఫ్లైట్ నడపడం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. 1999 కల్లా ప్లాన్కి అంతా ప్రిపరేషన్స్ ముగిసిపోయాయి. దీంతో 2000 జనవరిలో 19 మంది హైజాకర్స్ అమెరికాలోకి ఎంటర్ అయ్యారు. వీరిలో మొహమ్మద్ అటా అనే వ్యక్తిని ఈ అటాక్స్కి లీడర్గా నియమించాడు బిన్ లాడెన్. అలా ఎవరికి డౌట్ రాకుండా ఆపరేషన్ మొదలుపెట్టారు. కోడ్ నేమ్స్తో, కోడ్ లాంగ్వేజ్తో ఎప్పటికప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఆల్ ఖైదా హెడ్ క్వార్టర్స్కి సమాచారం అందించేవారు. అమెరికాలోని టార్గెట్స్కి కూడా కోడ్ నేమ్స్ పెట్టారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్కి కోడ్ నేమ్ ఫ్యాకల్టీ ఆఫ్ టౌన్ ప్లానింగ్, అలాగే యుఎస్ క్యాపిటల్కి కోడ్ నేమ్ ఫ్యాకల్టీ ఆఫ్ లా, అలాగే పెంటగాన్కి కోడ్ నేమ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఈ ఆపరేషన్ చేయాల్సింది అమెరికాపై. ఇది అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు. అమెరికన్ ఇంటెలిజెన్స్ కళ్ళు గప్పి ఇది చేయడం చాలా కష్టం. దీంతో ఒసామా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాడు. అయినప్పటికీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఒసామా ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడని గ్రహించింది. యుఎస్ ఇంటెలిజెన్స్ ఒసామా అమెరికాలో ఫ్లైట్స్ హైజాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడని ప్రెసిడెంట్ బుష్కి రిపోర్ట్ ఇచ్చింది. అమెరికాపై అతిపెద్ద ఉగ్రదాడి జరగబోతుందని చాలా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అమెరికాని హెచ్చరించాయి. బట్ అమెరికా మాత్రం ఎందుకో లైట్ తీసుకుంది. కారణం ఏంటో ఎవరికీ తెలియదు. మరోపక్క అటాక్కి అంతా రెడీ అయిపోయింది. ఈ దాడికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. అదే సెప్టెంబర్ 11. చివరికి ఆ రోజు రానే వచ్చింది. అది సెప్టెంబర్ 11, 2001. ఆ రోజు ఉదయం అమెరికాలోని 3 ఎయిర్పోర్ట్స్కి 19 మంది హైజాకర్స్ చేరుకున్నారు. 19 మంది హైజాకర్స్ 4 ఫ్లైట్స్ ఎక్కారు. ఆ రోజు ఉదయం బోస్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 11 టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్ లాస్ ఏంజల్స్ వెళ్తుంది. ఈ ఫ్లైట్లో 81 మంది ప్రయాణికులు, అలాగే 11 మంది విమాన సిబ్బంది. బట్ ఫ్లైట్ టేకాఫ్ అయిన 15 నిమిషాల తర్వాత తెలిసింది, ఈ 81 మంది ప్రయాణికులలో 5గురు అల్ ఖైదా ఉగ్రవాదులు, అలాగే హైజాకర్స్. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత ఈ 5గురు ఉగ్రవాదులు ఫ్లైట్ని హైజాక్ చేశారు. పైలట్స్ దగ్గర నుండి వీరు ఫ్లైట్ కంట్రోల్ని లాగేసుకున్నారు. ఇదే ఫ్లైట్లో ఆపరేషన్కి హెడ్ అయిన మొహమ్మద్ అట్టా కూడా ఉన్నాడు. ఈ వ్యక్తులు లాస్ ఏంజల్స్ వెళ్తున్న ఫ్లైట్ని న్యూయార్క్ వైపు తిప్పారు. ఈ ఫ్లైట్ హైజాకర్స్ టార్గెట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. కొన్ని నిమిషాల తర్వాత ఈ ఫ్లైట్ వెళ్ళి వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క నార్త్ టవర్లో క్రాష్ అయింది. దీంతో పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగింది. ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరికీ ఏమీ అర్థం కాలేదు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క నార్త్ టవర్ నుండి పెద్ద పెద్ద మంటలు, పొగలు వస్తూ ఉన్నాయి. ఈ క్రాష్ జరిగింది ఉదయం 8:46. క్రాష్ జరిగిన వెంటనే 2 నిమిషాల తర్వాత లైవ్ కవరేజ్ స్టార్ట్ అయింది. WNYW అనే మీడియా ఛానల్ ఈ ఇన్సిడెంట్ గురించి లైవ్ టెలికాస్ట్ మొదలుపెట్టింది. ఈ ఇన్సిడెంట్ని రికార్డ్ చేసిన ఫస్ట్ న్యూస్ ఛానల్ ఇదే. Jim, just a few moments ago, something believed to be a plane crashed into the south tower of the World Trade Center. 1 నిమిషం తర్వాత 8:49 CNN కూడా లైవ్ టెలికాస్ట్ మొదలుపెట్టింది. This just in, you are looking at a World Trade Center and we have unconfirmed reports this morning that a plane has crashed into one of the towers of the World Trade Center. 8:50 CNBC. What appears to be a very serious. Is that the World Trade Tower? Yeah. This is one of the towers of the World Trade Center in Manhattan. 8:51 ABC. We just got a report in that there's been some sort of explosion at the World Trade Center in New York City.
8:52 ఎన్బీసీ It's 8:52 here in New York. I'm Bryant Gumbel. We understand that there has been a plane crash on the southern tip of Manhattan. You're 8:53 CBS Appeared to be at least a 727. We saw it a second ago. Here comes the videotape that we just showed you. You will see 8:54 Fox News Have a satellite picture right now. That is it. A live picture. As you can see, this is different. చివరిగా 8:55 బీబీసీ లాంటి ఇంటర్నేషనల్ మీడియా లైవ్ టెలికాస్ట్ స్టార్ట్ చేశాయి. జస్ట్ 11 నిమిషాల్లో ప్రపంచమంతా ఈ వార్త స్ప్రెడ్ అయిపోయింది. లైవ్ టెలికాస్ట్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. బట్ ఏం జరిగిందో ఈ టీవీ ఛానల్స్లో ఎవరికీ తెలియదు. జస్ట్ నార్త్ టవర్ నుండి మంటలు పొగలు వస్తున్నాయని మాత్రం తెలుసు. బట్ ఈ క్రాష్ని చాలామంది లైవ్లో చూశారు, లైవ్లో రికార్డ్ చేశారు కూడా. తెలియకుండానే చాలామంది ఇన్సిడెంట్స్ని కెమెరాలో రికార్డ్ చేశారు. దీంతో వీరి ద్వారా నార్త్ టవర్లోకి ఒక ఫ్లైట్ క్రాష్ అయిందని అర్థమైంది. వెంటనే అందరూ దీన్ని యాక్సిడెంట్ ఏమో అనుకున్నారు. బట్ పైలట్కి ఇంత పెద్ద టవర్ ఎలా కనిపించలేదు అనే డౌట్ వచ్చింది. నిజానికి అసలేం జరుగుతుందో అమెరికాలో కొందరికి దాడికి ముందే చిన్న అనుమానం వచ్చింది. వారే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్. ఫ్లైట్ హైజాక్ అయిందా అనే డౌట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి వచ్చింది. ఈ ఫ్లైట్ సడన్గా న్యూయార్క్ వైపు టర్న్ అయింది. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి స్ట్రేంజ్ మెసేజెస్ వచ్చాయి. దీంతో ఏదో తేడాగా ఉందని వారికి డౌట్ వచ్చింది. అయినప్పటికీ ఎందుకో ఈ ఇన్ఫర్మేషన్ యుఎస్ మిలిటరీకి చేరలేదు. అందుకే అమెరికన్ మిలిటరీ ఆఫీసర్స్ క్రాష్ని ఆపలేకపోయారు. ఆ రోజు యుఎస్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఫ్లారిడాలోని ఒక స్కూల్కి టూర్కి వెళ్ళాడు. ఈ క్రాష్ జరిగిన సమయంలో ఈయన దారిలో ఉన్నాడు. దీంతో ఈయన దగ్గరున్న ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ అందింది. ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ని ప్రెసిడెంట్కి తెలియచేశారు. ఈ విషయం వినగానే ప్రెసిడెంట్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పైలట్కి హార్ట్ అటాక్ రావడం వల్ల ఇలా జరుగుండొచ్చు అని ప్రెసిడెంట్ చెప్పాడు. అలా జస్ట్ ఆ మాట చెప్పి ప్రెసిడెంట్ మళ్ళీ స్కూల్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేశాడు. అన్ని టీవీ ఛానల్స్ టెలికాస్ట్ స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా అమెరికా మొత్తం ఉలిక్కిపడింది. అందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఈ క్రాష్ జరిగిన 17 నిమిషాల తర్వాత మరొక ఫ్లైట్ హైజాక్ అయిందనే విషయం యుఎస్ అఫీషియల్స్కి తెలిసింది. ఆ ఫ్లైటే యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 175. హైజాకర్స్ ఈ ఫ్లైట్ని కూడా న్యూయార్క్ వైపు తిప్పి వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క సౌత్ టవర్లో క్రాష్ చేశారు. నార్త్ టవర్లో క్రాష్ జరిగిన 17 నిమిషాల తర్వాత 9:03 సెకండ్ క్రాష్ జరిగింది. దీంతో ఒక్కసారిగా టీవీలో చూస్తున్న వారందరూ షాక్ అయ్యారు. ఈ 2 టవర్స్ నుండి పెద్ద పెద్ద మంటలు పొగలు వస్తున్నాయి. అప్పుడే అమెరికన్ ఆఫీసర్స్కి అర్థమైంది ఇది యాక్సిడెంట్ కాదు, అటాక్ అని. ఆ సమయంలో ప్రెసిడెంట్ ఫ్లారిడాలోని ఆ స్కూల్లో ఒక క్లాస్ రూమ్లో ఉన్నాడు. ఆ సమయంలో ప్రెసిడెంట్ దగ్గర ఉన్న ఆఫీసర్ ఒకరు వెళ్ళి అమెరికా ఈజ్ అండర్ అటాక్ అని చెప్పాడు. బట్ ప్రెసిడెంట్ బుష్ అప్పటికి కూడా రెస్పాండ్ అవ్వకుండా ఆ క్లాస్ రూమ్లోనే ఉన్నాడు. తర్వాత 7 నిమిషాల వరకు ప్రెసిడెంట్ ఆ క్లాస్ రూమ్లోనే ఉన్నాడు. 7 నిమిషాల తర్వాత ప్రెసిడెంట్ బయటకు వచ్చాడు. బట్ ఈ 7 నిమిషాల్లో అమెరికాపై దాడి జరిగిందనే విషయం ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది. ఈ 7 నిమిషాల వరకు ప్రెసిడెంట్ ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సెకండ్ క్రాష్ జరిగిన కొన్ని నిమిషాల తర్వాత మరో 2 ఫ్లైట్స్ కూడా హైజాక్ అయ్యాయి అనే విషయం యుఎస్ అఫీషియల్స్కి తెలిసింది. ఇది ఒక్కసారిగా ప్రపంచం మొత్తాన్ని షాక్లోకి నెట్టేసింది. ఈ రకంగా 4 విమానాలు హైజాక్ అవ్వటం, అలాగే ఇంత పెద్ద ఉగ్రదాడి అమెరికా చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. ఆ మరో 2 ఫ్లైట్స్లో ఒకటి అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 77. ఈ ఫ్లైట్ వాషింగ్టన్ నుండి లాస్ ఏంజల్స్ వెళ్తుంది. ఇందులో కూడా 5 హైజాకర్స్ ఉన్నారు. ఇక మరొక ఫ్లైట్ యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 93. ఈ ఫ్లైట్ న్యూజెర్సీ నుండి కాలిఫోర్నియా వెళ్తుంది. ఈ ఫ్లైట్లో కూడా 4 హైజాకర్స్ ఉన్నారు. హైజాకర్స్ ఈ 2 ఫ్లైట్స్ని కూడా కంట్రోల్లోకి తీసుకొని ఫ్లైట్స్ని వెనక్కి తిప్పారు. ఈ 2 ఫ్లైట్స్ని వాషింగ్టన్ డీసీ వైపు తిప్పారు. ఫ్లైట్ 77 యొక్క టార్గెట్ పెంటగాన్, అలాగే ఫ్లైట్ 93 యొక్క టార్గెట్ యుఎస్ క్యాపిటల్ లేదా వైట్ హౌస్. కొన్ని నిమిషాల తర్వాత ఫ్లైట్ 77 పెంటగాన్లో క్రాష్ అయింది. దీంతో అమెరికాలో 3వ క్రాష్ జరిగింది. ఈ 3వ క్రాష్ జరిగిన వెంటనే యుఎస్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని షట్డౌన్ చేశారు. గాల్లో ఉన్న అన్ని ఫ్లైట్స్ని వెంటనే ల్యాండ్ చేయాలని పైలట్స్కి ఆర్డర్స్ ఇచ్చారు. ఈ 3వ క్రాష్ జరిగింది సౌత్ టవర్ క్రాష్ జరిగిన 34 నిమిషాల తర్వాత. ఈ క్రాష్ జరిగింది 9:37. ఈ క్రాష్ వల్ల పెంటగాన్ యొక్క కొంత భాగం బాగా డ్యామేజ్ అయింది. కొన్ని నిమిషాల తర్వాత సౌత్ టవర్లో జరిగిన క్రాష్ వల్ల ఏరోప్లేన్ ఫ్యూయల్ వల్ల భారీగా మంటలు మొదలయ్యాయి. దీంతో సౌత్ టవర్ బాగా డ్యామేజ్ అయ్యి బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ దెబ్బతినింది. దీంతో 9:59 ఒక్కసారిగా ఈ టవర్ మొత్తం కూలిపోయింది. 2 టవర్స్లో సౌత్ టవర్ కూలిపోయింది. కరెక్ట్గా క్రాష్ జరిగిన 56 నిమిషాల తర్వాత ఈ బిల్డింగ్ మొత్తం నేలమట్టమైంది.
ఆ సమయంలో అందరూ ఆలోచించింది హైజాక్ అయిన 4వ ఫ్లైట్ గురించి. హైజాక్ అయిన 4వ ఫ్లైట్ యునైటెడ్ ఎయిర్వేస్ ఫ్లైట్ 93. ఇది ఇంకా క్రాష్ అవ్వలేదు. దీంతో ఫ్లైట్ ఎటు వెళ్లి క్రాష్ అవుతుందో అని అందరిలో భయం మొదలైంది. ఈ ఫ్లైట్ వాషింగ్టన్ వైపు వెళ్తూ ఉంది. ఆ సమయంలో వాషింగ్టన్‌లోని కొందరు ప్రయాణికులు వారి మొబైల్స్ ఆన్ చేశారు. వెంటనే వారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఫోన్ కాల్స్, మెసేజెస్ రావడం మొదలైంది. వాళ్ళు అమెరికాలో ఏం జరుగుతుందో ఫ్లైట్‌లోని ప్రయాణికులకు చెప్పారు. దీంతో వీరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పుడే వాళ్ళకి కూడా అర్థమైంది వాళ్ళు ప్రయాణిస్తున్న ఫ్లైట్ కూడా హైజాక్ అయిందని. బట్ ఎవరిది ఏమీ చేయలేని పరిస్థితి. మిగతా ఫ్లైట్ ప్యాసింజర్స్ లాగా వీరు కూడా సైలెంట్‌గా కూర్చుంటే ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది. బట్ ఈ ఫ్లైట్ ప్యాసింజర్స్ అలా చేయలేదు. ఫ్లైట్ ప్యాసింజర్స్ ముందుకు వచ్చి హైజాకర్స్‌తో పోరాటం చేశారు. దీంతో ఫ్లైట్ ఒక్కసారిగా గందరగోళంగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఎక్కువ సమాచారం లేదు. బట్ కొన్ని నిమిషాల తర్వాత ఈ ఫ్లైట్ పెన్సిల్వేనియాలోని ఒక ఫీల్డ్‌లో క్రాష్ అయింది. దీంతో 4థ్ క్రాష్ కూడా జరిగింది. ఉగ్రవాదులు అనుకున్నట్లు ఈ ఫ్లైట్ వాషింగ్టన్ డీసీ దాకా చేరుకోలేదు. ప్యాసింజర్స్ పోరాటం వల్ల ఫ్లైట్ ఏ బిల్డింగ్‌లో క్రాష్ అవ్వలేదు. దీంతో ప్యాసింజర్స్ చాలా మంది ప్రాణాలను కాపాడారు. సరిగ్గా 10:28 వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క నార్త్ టవర్ కూడా కూలిపోయింది. దీంతో గంటల్లోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ నేలమట్టమైంది. ఈ 4 ప్లేన్ క్రాషెస్‌లో అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో, పెంటగాన్‌లో చాలా మంది చనిపోయారు. ఎంతో మంది ఫైర్ ఫైటర్స్, రెస్క్యూ ఆఫీసర్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోకి ఇతరులను కాపాడటానికి వెళ్లి టవర్స్ కూలిపోయి చనిపోయారు. మొత్తం ఈ దాడి వల్ల సుమారు 3,000 మంది దాకా చనిపోయారు. 6,000 మంది దాకా గాయపడ్డారు. ఈ దాడుల తర్వాత అమెరికా అనుమానించింది ఒసామా బిన్ లాడెన్‌ని. ఎందుకంటే ఒసామా హైజాక్ ప్లాన్ చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ ముందే కనిపెట్టింది. బట్ ఒసామా మాత్రం ఏం తెలీదని స్టేట్మెంట్స్ రిలీజ్ చేశాడు. బట్ 3 సంవత్సరాల తర్వాత 2004లో అమెరికన్ ఎలక్షన్స్ అప్పుడు ఒసామాకి చెందిన ఒక వీడియో టేప్ బయటకు వచ్చింది. ఈ టేప్‌లో ఒసామా తానే ఈ దాడులకు పాల్పడ్డాడని ఒప్పుకున్నాడు. అమెరికా మిడిల్ ఈస్ట్‌లో ఇంటర్ఫియర్ అవుతుందనే ఈ అటాక్స్ చేశానని ఆ టేప్‌లో ఉంది. వీటితో పాటు ఇంకా చాలా కారణాలు ఒసామా చెప్పాడు. బట్ ఆ కారణాల వల్ల 3,000 మంది అమాయక ప్రజల ప్రాణాలు తీయటం ఒక దుర్మార్గపు చర్య. సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన దాడి కేవలం అమెరికానే కాదు, యావత్ ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ఈ దాడి జరిగిన చాలా సేపటి తర్వాతే అమెరికా తేరుకుంది. దాడి వెంటనే అమెరికా చేసిన మొదటి పని ముందుగా ఎయిర్ స్పేస్‌ని క్లోజ్ చేయటం. దాడి వెంటనే అమెరికా మొత్తం ఫ్లైట్స్‌ని ల్యాండింగ్ చేపించారు. వేరే దేశాల నుండి అమెరికాకు వచ్చే ఫ్లైట్స్‌ని కూడా డైవర్ట్ చేసేశారు. దీంతో చాలామంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోపక్క దాడి జరిగిన స్థలాల్లో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ట్విన్ టవర్స్ 2 మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. పెంటగాన్‌లో కొంత భాగం మాత్రమే డ్యామేజ్ అయింది. దాడులపై ఇన్వెస్టిగేషన్ మొదలైంది. దీంతో అనుమానం ఉన్న చాలా మందిని అరెస్ట్ చేశారు. అలాగే అనుమానం ఉన్న అన్ని ఎయిర్‌పోర్ట్స్‌లో చాలా ఫింగర్ ప్రింట్స్, సీసీటీవీ ఫుటేజెస్ సేకరించారు. దాడి జరిగిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ బుష్ తీవ్రవాద నెట్వర్క్‌ల యొక్క ఆస్తులను, డబ్బును ఫ్రీజ్ చేశారు. దీంతో అమెరికా మొదటి దెబ్బతోనే ఉగ్రవాదానికి గట్టి దెబ్బ తగిలింది. సెప్టెంబర్ 18న అమెరికన్ కాంగ్రెస్ ఒక జాయింట్ రిజల్యూషన్‌ని పాస్ చేసింది. ఈ రిజల్యూషన్ ప్రెసిడెంట్ బుష్‌కి ఈ దాడి వెనుక ఉన్న వారిపై ఎలాంటి చర్య అయినా తీసుకునే అధికారం ఇచ్చింది. దీంతో ప్రెసిడెంట్ బుష్ ఉగ్రవాదంపై యుద్ధాన్ని ప్రకటించాడు. దీంతో అమెరికా అలాగే అమెరికా మిత్రదేశాల టార్గెట్ ఒసామాని పట్టుకోవటం. నిజానికి ఒసామా అమెరికాని తప్పుగా అంచనా వేశాడు. బట్ అమెరికా ఏకంగా యుద్ధాన్నే ప్రకటిస్తుందని అస్సలు అనుకోలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నంతసేపు అమెరికా ఒసామాని ఏమీ చేయలేదు అని అందరూ అనుకున్నారు. దీంతో యూఎస్ మొదటి టార్గెట్ ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అయింది. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆఫ్ఘనిస్తాన్‌లోకి ఎంటర్ అయ్యి అల్ ఖైదా ట్రైనింగ్ క్యాంప్స్, హెడ్ క్వార్టర్స్ వెతకడం మొదలుపెట్టింది. అక్టోబర్ 7, 2001న అమెరికాపై దాడులు జరిగిన నెల తర్వాత అమెరికా ఇండైరెక్ట్‌గా తాలిబాన్ స్థావరాలపై దాడులు మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్‌కి అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లోని నార్దర్న్ అలయన్స్ యొక్క సపోర్ట్ తీసుకుంది. ఈ నార్దర్న్ అలయన్స్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక యాంటీ తాలిబాన్ గ్రూప్. ఇలాంటి గ్రూప్ సాయంతో అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌పై దాడులు మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్‌ని యూఎస్ స్పెషల్ ఫోర్సెస్, సిఐఏ ఫోర్సెస్ అలాగే నార్దర్న్ అలయన్స్ ఫోర్సెస్ మొదలుపెట్టాయి. అందరి టార్గెట్ ఒసామా బిన్ లాడెన్‌ని పట్టుకోవటం. యూఎస్ చేసిన ఈ దాడుల దెబ్బకి తాలిబాన్ చేతులెత్తేసింది. కొన్ని రోజుల్లోనే ఆఫ్ఘనిస్తాన్ సగం భాగం యూఎస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆఖరికి రాజధాని కాబూల్ కూడా అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో చాలామంది తాలిబాన్లు పాకిస్తాన్‌లోకి పారిపోయారు. డిసెంబర్ 3 కల్లా తాలిబాన్ అలాగే అల్ ఖైదా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బార్డర్‌లో ఉన్న తోరా బోరా కేవ్స్‌కే పరిమితమయ్యారు. ఇక్కడే అల్ ఖైదా అలాగే తాలిబాన్లు దాక్కున్నారు. డిసెంబర్ 3న యూఎస్ అలయన్స్ చివరి టార్గెట్ అయిన తోరా బోరా కేవ్స్‌పై భీకర దాడులు మొదలుపెట్టింది. 72 గంటల పాటు అమెరికా నాన్ స్టాప్‌గా వైమానిక దాడులు చేసింది.
ఆ తర్వాత అమెరికా సైన్యం ఒసామా అలాగే ఆల్ ఖైదా లక్ష్యంగా గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఒసామా అక్కడే ఉన్నాడని యుఎస్ అనుకుంది. ఈ కేవ్స్‌లోని ప్రతి గుహలోకి వెళ్లి దొరికిన ఆల్ ఖైదా మెంబర్స్‌ని పట్టుకుంది అమెరికా. బట్ అమెరికా వెతికిన వ్యక్తి మాత్రం దొరకలేదు. ఈ తోరా బోరా కేవ్స్ నుండి తప్పించుకొని పాకిస్తాన్ పారిపోయాడు బిన్ లాడెన్. దీంతో అమెరికా పెద్ద అవకాశాన్ని చేజార్చుకుంది. ఒసామాని దాదాపు పట్టుకుంది. బట్ చివరి నిమిషంలో మిస్ అయ్యాడు. అయినప్పటికీ పాకిస్తాన్ ఒసామాని అమెరికాకి అప్పగిస్తుందని అమెరికా అనుకుంది. ఎందుకంటే పాకిస్తాన్, అమెరికా అప్పట్లో మంచి మిత్ర దేశాలు. బట్ వెన్నుపోటు పొడవడంలో పాకిస్తాన్‌కి ఎవరూ సాటి కాదు. సో పాకిస్తాన్ అలా చేయలేదు. దీంతో అప్పటి నుండి ఒసామా కోసం వేట మొదలుపెట్టింది అమెరికా యొక్క సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అమెరికాలోని వర్జీనియాలో సిఐఏ హెడ్‌క్వార్టర్స్‌లో ఒక స్పెషల్ టీమ్ ఒసామా బిన్ లాడెన్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉంది. బట్ పరిస్థితి అంత ఈజీగా లేదు. ఒసామాకి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. ఇదే ఇన్వెస్టిగేటర్స్‌కి బాగా చిరాకు తెప్పించింది. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం వీరు దాదాపు అతన్ని పట్టుకున్నారు. బట్ ఇప్పుడు మాత్రం ఎలాంటి జాడ లేదు. 3 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌లోని టోరా బోరా కేవ్స్ నుండి ఒసామా తప్పించుకున్నాడు. టోరా బోరా కేవ్స్‌లో కేవలం 20 మంది ఉగ్రవాదులను మాత్రమే సిఐఏ పట్టుకోగలిగింది. అయినప్పటికీ ఈ 20 మందిలో నుండి ఒక్కరి నుండైనా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడానికి సరిపడా సమాచారం దొరకచ్చు. ఈ 20 మంది ఖైదీలలో ఒకడు మొహమ్మద్ అల్ కటానీ. సిఐఏకి పట్టుబడక ముందు ఇతని గురించి అమెరికాకి ఎలాంటి సమాచారం తెలియదు. ఇతను ఇన్వెస్టిగేషన్లో తనకు అల్ ఖైదా సంస్థతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. కేవలం ఫాల్కనరీ మీద ఇంట్రెస్ట్తోనే ఆఫ్ఘనిస్తాన్ వచ్చానని చెప్పాడు. బట్ ఇన్వెస్టిగేటర్స్ ఇతని ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ సిస్టమ్స్తో మ్యాచ్ అయ్యాయి. బట్ ఈ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయింది యుఎస్‌లో. ఇతను యుఎస్‌పై దాడి జరగబోయే కొన్ని వారాల ముందే ఒర్లాండో ఎయిర్‌పోర్ట్ నుండి యుఎస్‌లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించాడు. ఆ రోజు ఇతని దగ్గర $3,000 క్యాష్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఇతను కేవలం వన్ వే టికెట్‌తోనే యుఎస్ ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించాడు. దీంతో కస్టమ్స్ అధికారికి అనుమానం వచ్చి ఇతన్ని యుఎస్‌లోకి అనుమతించలేదు. ఇన్వెస్టిగేటర్స్ మరొక విషయాన్ని కూడా కనిపెట్టారు. అదే రోజు ఒర్లాండో ఎయిర్‌పోర్ట్ నుండి ఒక కాల్ యూఏఈలో ఉన్న అల్ ఖైదా టెలిఫోన్ నెంబర్‌కి వెళ్ళింది. ఆ రోజు ఈ కాల్ వెళ్ళటం, అదే సమయంలో కతానీ అక్కడే ఉండడం ఇన్వెస్టిగేటర్స్‌కి మరింత అనుమానం కలిగించింది. దీంతో ఈ కాల్ కతానీనే చేశాడు అనే అనుమానం వచ్చింది. కటానీకి ఆల్ ఖైదాతో ఉన్న సంబంధాన్ని కనిపెట్టడానికి ఎఫ్‌బిఐ ఒర్లాండో ఎయిర్‌పోర్ట్ నుండి సేకరించిన సీసీటీవీ ఫుటేజెస్‌ని పరిశీలించింది. సీసీటీవీ ఫుటేజెస్‌లో ఇన్వెస్టిగేటర్స్‌కి ఒక కారు కనిపించింది. ఆ కారు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే అది ఒక రెంటెడ్ కార్ అని తేలింది. ఈ కార్‌ని రెంట్‌కి తీసుకున్న వ్యక్తి సెప్టెంబర్ 11 దాడుల్లో కీలక పాత్ర పోషించిన మొహమ్మద్ అటా. ఇతనే అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11ని కంట్రోల్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క నార్త్ టవర్‌లో క్రాష్ చేశాడు. ఈ అటా ఆ సమయంలో ఎవరినో పిక్ చేసుకోవడానికి ఒర్లాండో ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాడు. ఆ ఇన్వెస్టిగేషన్‌లో నిర్ధారణ అయిన దాని ప్రకారం మొహమ్మద్ అటా పిక్ చేసుకోబోయేది అల్ కటానీనే. ఇన్వెస్టిగేషన్‌లో మరొక షాకింగ్ విషయం కూడా తెలిసింది. అదే కటానీ కూడా ప్లాన్ చేసిన 20 మంది హైజాకర్లలో ఒకడు. బట్ కస్టమ్స్ అధికారులు దేశంలోకి అతన్ని రానివ్వలేదు. ఒసామా ప్లాన్ ప్రకారం ఇతను యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 93లో ఉండాలి. ఈ ఫ్లైటే టార్గెట్‌కి చేరకుండా మధ్యలోనే క్రాష్ అయింది. దీంతో ఎన్ని నాటకాలాడినా కటానీ ఎవరో ఇన్వెస్టిగేటర్స్ కనిపెట్టారు. నిజానికి కటానీ ఆల్ ఖైదాలో కీలకమైన వ్యక్తి. దీంతో కటానీని ఇంట్రోగేట్ చేసి ఈ ఉగ్రవాద సంస్థ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అనే కీలక విషయాలు సిఐఏ రాబట్టింది. వీటితో పాటు తెలియకుండానే అతి ముఖ్యమైన సమాచారం సిఐఏకి కటానీ చెప్పాడు. అమెరికన్ ఇన్వెస్టిగేషన్‌లో ఖలీద్ షేక్ మొహమ్మదే అమెరికాపై దాడులకు ప్లాన్ చేశాడని తేలింది. దీంతో 2003లో అమెరికా ఇతన్ని అరెస్ట్ చేసింది. ఈ ఖలీద్ షేక్ మహమ్మద్ అమెరికాపై దాడులకు ముందు కటానీకి ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. ఆ వ్యక్తి పేరు అబూ అహ్మద్ అల్ కువైటీ. ఇదే కటానీ సిఐఏకి చెప్పిన అత్యంత ముఖ్యమైన సమాచారం. బట్ ఇది ముఖ్యమైన సమాచారం అని సిఐఏకి కూడా తెలీదు. అబూ అహ్మద్ అల్ కువైటీ గురించి సిఐఏకి ఏమీ తెలీదు. సిఐఏ మాత్రం ఒసామా గురించి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ప్రయత్నిస్తుంది. బట్ ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో సిఐఏ ఒసామా ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నాడో మ్యాపింగ్ చేయడం మొదలుపెట్టింది. ఒసామా యొక్క రిలేటివ్స్ అందరి కాల్ హిస్టరీ కలెక్ట్ చేసింది సిఐఏ. బట్ ఎవరు ఒసామాతో టచ్‌లో లేరు. దీంతో ఒసామా అల్ ఖైదా మెంబర్స్‌తో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడో మ్యాపింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రోజుల్లో ఒసామాకి సంబంధించిన ఎన్నో వీడియో టేప్స్, ఆడియో టేప్స్ బయటకు వచ్చాయి. ఈ టేప్స్‌లో ఒసామా అల్ ఖైదా మెంబర్స్‌ని అడ్రెస్ చేస్తూ ఉన్నాడు. దీంతో ఒసామా వీడియో టేప్స్ ద్వారా తన ఆర్గనైజేషన్‌లోని మెంబర్స్‌తో కాంటాక్ట్ అవుతున్నాడని సిఐఏకి అర్థమైంది. దీంతో సిఐఏ ఒసామాని కనిపెట్టడానికి ఒక కొత్త స్ట్రాటజీని ప్లాన్ చేసింది. అదే ఒసామా టేప్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న కొరియర్ నెట్వర్క్‌ని కనిపెట్టడం.
2004 జనవరి నెలలో ఇరాక్ కర్డిష్ సెక్యూరిటీ ఫోర్సెస్ హసన్ గల్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను రహస్యంగా ఇరాన్లోకి వెళ్ళడానికి బోర్డర్ దాకా వచ్చాడు. ఇతను ఒసామా పేరున్న ఒక లెటర్ని తీసుకెళ్తూ ఉన్నాడు. కర్డిష్ ఫోర్సెస్ హసన్ని అమెరికాకి అప్పగించారు. సిఐఏ ఇతన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళు వెతుకుతున్న వ్యక్తి ఆల్రెడీ వాళ్ళ రేడార్లోనే ఉన్నాడనే విషయం అర్థమైంది. అతనే అబూ అహ్మద్ అల్ కువైటీ. హసన్ చెప్పిన దాని ప్రకారం ఇతనే ఒసామాకి పర్సనల్ కొరియర్గా పనిచేస్తున్నాడు. దీంతో సిఐఏ యొక్క దృష్టి కువైటీ వైపుకు మళ్ళింది. దీంతో సిఐఏ కువైటీ గురించి ఖైదీలతో ఇంట్రాగేషన్ మొదలుపెట్టింది. బట్ కువైటీ గురించి ఖైదీలు వేరువేరుగా స్టేట్మెంట్స్ ఇచ్చారు. హసన్ కువైటీకి అల్ఖైదాలో చాలా పెద్ద రోల్ ఉందని చెప్పాడు. బట్ ఖలీద్ షేక్ మహమ్మద్ మాత్రం కువైటీకి అల్ఖైదాలో చాలా చిన్న రోల్ అని చెప్పాడు. అంతేకాదు కువైటీ ఎప్పుడో అల్ఖైదా నుండి రిటైర్ అయ్యాడని చెప్పాడు. ఇలా వింత వింత స్టేట్మెంట్స్ ఇన్వెస్టిగేటర్స్ని కన్ఫ్యూజన్కి గురిచేశాయి. బట్ ఇలా రకరకాల స్టేట్మెంట్స్ వల్ల అబూ అహ్మద్ అల్ కువైటీ గురించి ఇన్వెస్టిగేటర్స్కి ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు ఎవరి కువైటీ అనే ప్రశ్న ఇన్వెస్టిగేటర్లకు మరింత ఆసక్తిని పెంచింది. బట్ కువైటీ గురించి సిఐఏకున్న అతిపెద్ద ప్రాబ్లం అతని పేరు తప్ప అతని గురించి ఏమీ తెలియదు. అంతేకాదు ఆ పేరు కూడా ఏమీ అర్థం కాకుండా కాంప్లికేటెడ్గా ఉంది. నిజానికి అది అతని ఒరిజినల్ పేరు కాదు, ఇదొక కోడ్ నేమ్. ఈ కోడ్ నేమ్ యొక్క అర్థం పెద్దగా తెలియదు. బట్ ఇన్వెస్టిగేషన్లో ఈ నేమ్ యొక్క అర్థం వేరే లాంగ్వేజ్లో కువైటీకి చెందిన అహ్మద్ వాళ్ళ నాన్న అని ఇన్వెస్టిగేటర్స్ కనిపెట్టారు. బట్ ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఖైదీల దగ్గర నుండి కువైటీ గురించి ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇన్వెస్టిగేషన్లో తీవ్రమైన పద్ధతులను కూడా వాడారు. అయినప్పటికీ కువైటీ గురించి కానీ ఒసామా గురించి కానీ ఎలాంటి సమాచారం తెలియలేదు. బట్ ఒసామాని కనిపెట్టడానికి అమెరికాకి నెక్స్ట్ క్లూ ఇన్వెస్టిగేషన్ నుండి రాకపోయినప్పటికీ బయట నుండి వచ్చింది. 2007లో సిఐఏకి వాళ్ళు ఎదురుచూస్తున్న సమాచారం దొరికింది. అదే అబూ అహ్మద్ అల్ కువైటీ యొక్క నిజ స్వరూపం. ఈ ఇన్ఫర్మేషన్ సిఐఏ యొక్క సొంత రీసెర్చ్ నుండి అలాగే ఇన్వెస్టిగేషన్ నుండి రాలేదు, కానీ ఒక ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుండి వచ్చింది. ఈ ఏజెన్సీ ఏంటో సిఐఏ బయటికి రివీల్ చేయలేదు. ఈ సమాచారం కువైటీ యొక్క ఒరిజినల్ నేమ్ని రివీల్ చేసింది. ఇతని ఒరిజినల్ నేమ్ ఇబ్రహీం సయీద్ అహ్మద్. పాకిస్తాన్కి చెందిన వ్యక్తి. అలాగే తన ఫ్యామిలీ కువైట్కి షిఫ్ట్ అయింది. బట్ ఈ ఒక్క పేరు తెలుసుకోవడానికే 2 సంవత్సరాల సమయం పట్టింది. అంతేకాదు ఇతను ఎవరో కనిపెట్టడానికి సిఐఏకి మరిన్ని సంవత్సరాల సమయం పడుతుంది. 2010లో కువైటీ అలాగే అతని బ్రదర్ ఇద్దరు సెల్ ఫోన్స్తో కమ్యూనికేట్ చేసే పద్ధతిని చేంజ్ చేశారు. దీనివల్ల కాల్స్ ఎక్కడి నుండి వెళ్ళాయి అనే లొకేషన్ని సిఐఏ తెలుసుకోగలిగింది. వీళ్ళిద్దరూ దాడి జరిగి చాలా రోజులు అయిపోయింది కాబట్టి యుఎస్ ఇక వారిని కనిపెట్టదు అనుకున్నారేమో. బట్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న సీక్రెట్ ఆపరేషన్ వీరికి తెలియదు. వీళ్ళు ఆల్రెడీ యుఎస్ రేడార్లోనే ఉన్న సంగతి వారికి ఏమాత్రం తెలియదు. అమెరికాకి చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఎస్ఏ కువైటీకి సంబంధించినవిగా అనుమానించి కొన్ని కాల్స్ డేటాని సిఐఏకి అప్పగించింది. ఈ కాల్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక కాల్ రికార్డింగ్ మాత్రం కువైటీకి సంబంధించినదిగా సిఐఏ అనుమానించింది. ఎందుకంటే ఆ కాల్ మాట్లాడుతున్న వ్యక్తి కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. ఇతను నార్త్ వెస్ట్ పాకిస్తాన్లో మాట్లాడే అరబిక్ అలాగే పాష్తో మిక్స్ లాంగ్వేజ్ని మాట్లాడుతున్నాడు. ఈ కాల్లోని వ్యక్తి అరేబియన్ గల్ఫ్లోని కొంతమందితో మాట్లాడుతూ వారి బాగోగులు అడిగి తెలుసుకొని తాను ఇంతకు ముందున్న వారి దగ్గరే ఉన్నాను అని ఆ వ్యక్తులతో చెప్పాడు. అంతేకాదు ఇతను తన సెల్ ఫోన్ని ట్రాక్ చేయకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇతని సెల్ ఫోన్ ఎక్కువ శాతం స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది. కేవలం పెషావర్ సిటీలో ఉన్నప్పుడు మాత్రమే ఇతని ఫోన్లో బ్యాటరీని పెడుతున్నాడు, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది. దీంతో అబూ అహ్మద్ అల్ కువైటీ అనే వ్యక్తికి ఉన్న అన్ని క్వాలిటీస్ ఈ ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తితో మ్యాచ్ అయ్యాయి. దీంతో ఇతనే అబూ అహ్మద్ అల్ కువైటీ అలియాస్ ఇబ్రహీం సయీద్ అహ్మద్ అని సిఐఏ నిర్ధారించింది. సిఐఏ కువైటీ యొక్క కదలికలను నిశితంగా పరిశీలించి ఇతనే ఒసామాకి మెయిన్ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్గా పనిచేస్తున్నాడని నిర్ధారించింది. కువైటీ గురించి సిఐఏకి నిర్ధారణ అయిన తర్వాత సిఐఏ ఇతన్ని లొకేట్ చేయడం కోసం పని మొదలుపెట్టింది. సెల్ ఫోన్ కాల్స్ని జాగ్రత్తగా పరిశీలించి కాల్స్ యొక్క లొకేషన్ ప్రకారం కువైటీని ట్రేస్ చేసే గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అనుకున్నట్లే ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆగస్టు 2010లో ఒక పాకిస్తానీ సిఐఏ ఏజెంట్ కువైటీని కనిపెట్టాడు. ఆ సమయంలో కువైటీ పెషావర్లో తన కార్లో ఉన్నాడు. ఆ సిఐఏ ఏజెంట్ సీక్రెట్గా కువైటీని వేరే కార్లో ఫాలో అయ్యాడు. కువైటీ ఇంటికి వెళ్లేంత వరకు ఆ సిఐఏ ఏజెంట్ కువైటీని సీక్రెట్గా ఫాలో అయ్యాడు. అలా వెళ్ళి కువైటీ యొక్క కార్ ఒక బిల్డింగ్ దగ్గర ఆగింది. ఆ బిల్డింగ్ను చూసి ఇన్వెస్టిగేటర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అంత పెద్ద బిల్డింగ్లో కువైటీ ఉంటాడని సిఐఏ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
అక్కడి నుండి కువైట్‌ని జాగ్రత్తగా మానిటర్ చేసి తను ఒసామా ఇంటికి వెళ్ళేంత వరకు ట్రాక్ చేయాలి అనేదే సీఐఏ యొక్క స్ట్రాటజీ. బట్ ఎప్పుడైతే ఇన్వెస్టిగేటర్స్ ఆ ఇంటిని చూసారో వారికి అప్పుడే అర్థమైంది వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయ్యారని. ఎందుకంటే అంత పెద్ద కాంపౌండ్ ఉన్న బిల్డింగ్‌లో కువైటీ ఉండే అవకాశమే లేదు. దీంతో ఆ ఇల్లు ఎవరిదో కాదు ఒసామాదే. అక్కడే కువైటీ కూడా ఉంటున్నాడు. దీంతో సీఐఏ సక్సెస్‌ఫుల్‌గా పని పూర్తి చేసింది. సక్సెస్‌ఫుల్‌గా ఒసామా ఎక్కడ దాక్కున్నాడో కనిపెట్టామని సీఐఏ ఆఫీసర్స్ అనుకున్నారు. బట్ అనుకుంటే సరిపోదు. అదే ఒసామా యొక్క లొకేషన్ అని కన్ఫర్మ్ చేయాలి. సీఐఏకి ఒసామా లొకేషన్ గురించి ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలిసింది. బట్ ఇదే అసలు లొకేషన్ అని కన్ఫర్మ్ చేయలేకపోయారు. దీంతో ఆ లొకేషన్ చుట్టూ సర్వేలెన్స్ మొదలుపెట్టారు. సీఐఏ ఆ కాంపౌండ్ చుట్టూ చెట్లలో, కరెంట్ పోల్స్‌లో రహస్య కెమెరాలు అమర్చింది. ఇది శత్రువు ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉంది. దీంతో ఈ కాంపౌండ్ లోపలికి యూఎస్ వెళ్ళడం చాలా కష్టం. దీనికోసం అక్కడి లోకల్స్ నుండి కూడా సీఐఏ చాలా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించింది. అలా కొన్ని నెలల పాటు ఆ ప్రాంతం మీద అన్వేషణ జరిగింది. ఇంటి యొక్క ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది సీఐఏ. ఈ అన్వేషణలో ఆ ఇంటి గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. బట్ ఒసామాకి సంబంధించి ఒక్క ఫోటో కూడా వారికి దొరకలేదు. అతని ఇంట్లో నుండి అసలు బయటికి రాడు. ఎంతో రహస్యంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అలా కొన్ని నెలల అన్వేషణ తర్వాత ఒసామా లోపలే ఉన్నాడని యూఎస్ కన్ఫర్మ్ చేసింది. సో ఇక మిగిలింది ఏదో ఒక యాక్షన్ తీసుకోవటం. దీంతో ఒసామా దొరికాడని, అలాగే ఎలా ఒసామాని కనిపెట్టారని, అలాగే ఆ తర్వాతి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి సీఐఏ ఈ ఫైల్ మొత్తాన్ని అప్పటి అధ్యక్షుడి టేబుల్ ముందుంచింది. 2011 మార్చి నెలలో ఈ ఫైల్ అధ్యక్షుడు బరాక్ ఒబామా టేబుల్ మీదకు వచ్చింది. ఈ మిషన్ గురించి పూర్తి వివరాలను అధ్యక్షుడికి వివరించారు. ఇది ఎంతో క్లిష్టమైన మిషన్. చిన్న పొరపాటు జరిగినా సైనికులు చనిపోతారు లేదా పట్టబడతారు. ఒకవేళ సైనికులు పట్టబడితే వారిని హింసించి వాళ్ళ దగ్గర నుండి ఉగ్రవాదులు యుఎస్ యొక్క రహస్యాలను తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ మిషన్ వల్ల దేశ రక్షణకే ముప్పు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ మిషన్ చేయాలా వద్దా అని చాలా చర్చ జరిగింది. చాలామంది వైట్ హౌస్ అధికారులు ఈ మిషన్ వద్దని చెప్పారు. బట్ చివరికి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మిషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఈ మిషన్ జరగబోతుంది. ఈ మిషన్ని అమెరికా యొక్క బెస్ట్ టీమే చేయాలని ప్రెసిడెంట్ ఆదేశించాడు. దీంతో ఈ మిషన్కి అమెరికా సైన్యంలోని ఒక ప్రత్యేక యూనిట్ని సెలెక్ట్ చేశారు. అదే యుఎస్ నేవీ సీల్ టీమ్ 6. వీరు యుఎస్ నేవీలో అత్యంత శిక్షణ పొందినవారు. చాలా కీలకమైన క్లిష్టమైన ఆపరేషన్స్ చేయడానికి వీరిని ట్రైన్ చేస్తారు. ఈ యూనిట్ అసలు పేరు నేవల్ స్పెషల్ వార్ఫేర్ డెవలప్మెంట్ గ్రూప్. వీరు బందీలను కాపాడటం, ఉగ్రవాదులను కాల్చి చంపడంలో ఆరితేరినవారు. దీంతో ఈ టీంతో యుఎస్ మిషన్ని ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. ఈ మిషన్ చాలా సింపుల్. శత్రువుని చంపాలి లేదా బందీగా తీసుకురావాలి. సహజంగా యుఎస్ ఎప్పుడూ ఈ రెండవ పనే చేస్తుంది. యుఎస్ అఫీషియల్స్ కమాండోస్కి చిన్న కండిషన్ పెట్టారు. ఒకవేళ ఒసామా లొంగిపోతే అతన్ని పట్టుకొని తీసుకురావాలి. ఒకవేళ లొంగిపోకుండా ఎదురుదాడి చేస్తే ఖచ్చితంగా చంపేసే అధికారాన్ని ఈ సీల్ టీమ్ 6కి ఆఫీసర్స్ ఇచ్చారు. దీంతో ఆపరేషన్ కోసం ప్లాన్ మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్కి ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అనే కోడ్ నేమ్ పెట్టారు. వస్తున్న ఇంటెలిజెన్స్ సమాచారంతో మరింత ఎఫిషియెంట్గా మిషన్ని చేయడానికి సిఐఏ ప్లాన్స్ చేస్తూ ఉంది. ప్లానింగ్లో ఎన్నో డిస్కషన్స్ జరిగాయి. ప్లాన్ కోసం అమెరికా కాంపౌండ్ 3D మోడల్ తయారు చేసింది. మొదట B2 స్పిరిట్ బాంబర్స్తో అటాక్ చేయాలి అనే ఆలోచన కూడా వచ్చింది. ఒకవేళ బిల్డింగ్ కింద బంకర్స్ ఉన్నాయేమో అనే డౌట్ వచ్చింది. దీని గురించి సిఐఏ ఎస్టిమేట్ చేసి ఆపరేషన్కి 900 kgs బాంబ్ని జేడామ్ గైడెన్స్ సిస్టమ్తో వాడాల్సి ఉంటుందని అంచనా వేసింది. బట్ ఇంత అమౌంట్ బాంబ్ యూజ్ చేస్తే బ్లాస్ట్ రేడియస్ వల్ల పక్క బిల్డింగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అట్లీస్ట్ పక్కనే ఉన్న ఒక్క హౌస్ అయినా డ్యామేజ్ అయ్యి అందులోని వారంతా చనిపోయే అవకాశం ఉంది. దీంతో యుఎస్ అఫీషియల్స్ ఈ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ ఫోర్సెస్తో కలిసి ఒక ఆపరేషన్ చేయాలి అనే ఆర్గ్యుమెంట్ కూడా వచ్చింది. బట్ ఈ ఆర్గ్యుమెంట్కి ప్రెసిడెంట్ ఒబామా అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా లీక్ చేస్తుందని ఒబామాకి బాగా తెలుసు. దీంతో స్పెషల్ ఆపరేషనే బెటర్ అని యుఎస్ ఆఫీసర్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అలా చివరికి ఒక ప్లాన్ రెడీ చేసింది సిఐఏ. ఈ ప్లాన్ ఏంటంటే యుఎస్ యొక్క సీల్ టీమ్ 6 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్స్లో పాకిస్తాన్ వెళ్ళి మిషన్ని కంప్లీట్ చేయాలి. ఈ బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ చాలా ప్రత్యేకత కలిగినది. ఇది వేరే హెలికాప్టర్స్తో పోల్చుకుంటే తక్కువ శబ్దం చేస్తుంది. అలాగే రేడార్స్ కంటే కింద ప్రయాణించగలవు. దీంతో వీటిని సెలెక్ట్ చేశారు. ఈ మిషన్ గురించి పాకిస్తాన్కి ఏమాత్రం తెలియకూడదు. ఎందుకంటే ఒకవేళ తెలిస్తే ముందే శత్రువు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఏమాత్రం డౌట్ రాకుండా పాకిస్తానీ రేడార్స్కి చిక్కకూడదు అని యుఎస్ అనుకుంది. ఆపరేషన్ జరిగే కొంతసేపు ముందే కమాండోస్కి ఇది ఎలాంటి ఆపరేషనో, ఎవరి కోసం ఆపరేషనో, ఎక్కడి ఆపరేషనో చెప్తారు. దీంతో మిషన్ గురించి ఏమీ తెలియకుండానే కమాండోస్కి ట్రైనింగ్ మొదలుపెట్టారు. బిన్ లాడెన్ కాంపౌండ్ లాంటి బిల్డింగ్నే రెప్లికేట్ చేశారు.
బిన్ లాడెన్ యొక్క కాంపౌండ్ పాకిస్తాన్లోని అబోటాబాద్లో ఉంది. దీంతో సీల్స్ ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్ ఎయిర్ బేస్ నుండి 4 హెలికాప్టర్స్లో పాకిస్తాన్లోని అబోటాబాద్కి చేరుకుంటారు. ఈ అబోటాబాద్ ఇస్లామాబాద్కి దగ్గరలోనే ఉంటుంది. అలానే అబోటాబాద్ మిలిటరీ బేస్ కూడా ఉంటుంది. ఇది బిన్ లాడెన్ కాంపౌండ్ నుండి కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది. సో అత్యంత నిశ్శబ్దంగా ఆపరేషన్ చేయాలి. పాకిస్తాన్ అలాగే యుఎస్ అప్పట్లో మంచి మిత్ర దేశాలు. దీంతో యుఎస్ సామర్థ్యాల గురించి పాకిస్తాన్కి బాగా తెలుసు. అలాగే పాకిస్తాన్ సామర్థ్యాల గురించి యుఎస్కి అంతకంటే బాగా తెలుసు. సో యుఎస్ పాకిస్తాన్ మిలిటరీ కేపబిలిటీస్ని అంచనా వేసి పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ కంప్లీట్ అయ్యే లోపే అక్కడికి చేరుకోలేదని అంచనా వేశారు. సో దాన్ని బట్టే ఎంత టైంలో ఆపరేషన్ కంప్లీట్ చేయాలో నిర్ధారించారు. ఒకవేళ మిషన్ ఫెయిల్ అయ్యి సైనికులను క్యాప్చర్ చేస్తే వెంటనే రియాక్ట్ అయ్యి సేఫ్గా సైనికులను తీసుకొచ్చే పనిని వైస్ ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ ఆఫ్ స్టేట్కి అప్పగించారు. ఏప్రిల్ 26న టీం C-17 విమానాల్లో యుఎస్ నుండి బయలుదేరింది. 27న జలాలాబాద్కి విమానం చేరుకుంది. ఏప్రిల్ 29న ప్రెసిడెంట్ మిషన్కి ఓకే చెప్పారు. దీంతో ఆ తర్వాత రోజు మిషన్ జరగబోతుంది. బట్ క్లౌడీ వెదర్ వల్ల ఆ తర్వాత రోజు మిషన్ జరగలేదు. దీంతో ఈ ఆపరేషన్ 1 డే డిలే అయింది. దీంతో మే 1న ఆపరేషన్ జరగబోతుంది. ఆ రోజు మధ్యాహ్నం వెదర్ కూడా ఇబ్బంది లేకపోవడంతో ఆపరేషన్కి అంతా క్లియర్ అయింది. ఆపరేషన్ రాత్రికి చేస్తున్నట్లు ప్రెసిడెంట్కి తెలియజేశారు. అమెరికాలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెసిడెంట్ వైట్ హౌస్లోని సిచ్యువేషన్ రూమ్లోకి తన నేషనల్ సెక్యూరిటీ టీంతో వెళ్లారు. అక్కడి నుండి మిషన్ అంతటిని ఫొటోస్ ద్వారా వీక్షిస్తారు. ఒక స్పెషల్ డ్రోన్ ఈ ఫొటోస్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే CIA హెడ్ క్వార్టర్స్ నుండి CIA చీఫ్ వీడియో కాల్లో వైట్ హౌస్తో కనెక్ట్ అయ్యి మిషన్ మొత్తాన్ని ప్రెసిడెంట్ టీంకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లోపల ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. జస్ట్ అమెరికన్ సీల్ టీమ్ 6 మీదనే అందరూ నమ్మకం ఉంచారు. CIAతో పాటు 2 US కమాండ్ సెంటర్స్ నుండి మిషన్ని US మిలిటరీ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఆ రెండిట్లో ఒకటి US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ పెంటగాన్, అలాగే రెండవది ఇస్లామాబాద్లోని US ఎంబసీ. ఈ ఆపరేషన్లో 24 మంది సీల్ టీమ్ 6 కమాండర్స్ పాల్గొన్నారు. వీరితో పాటు కొంతమంది మిలిటరీ ట్రూప్స్ అలాగే CIA ఆపరేటర్స్ ఉన్నారు. మొత్తం 79 మంది అలాగే ఒక డాగ్ ఈ మిషన్లో పాల్గొన్నారు. ఈ డాగ్ సైనికులను ఆల్టర్ చేయడానికి అలాగే ఎవరైనా తప్పించుకుంటుంటే తెలియజేయడానికి. బిల్డింగ్ లోపల ఏదైనా హిడెన్ రూమ్ ఉన్నా ఈ డాగ్ పసిగడుతుంది. ఈ డాగ్ ఒక బెల్జియన్ మెలినోస్. ఈ మిషన్ వల్ల పాకిస్తాన్తో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ సీల్ టీమ్ 6 కమాండర్స్ని మిలిటరీ నుండి CIAకి ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో ఇప్పుడు వీరు ఆపరేట్ చేసేది US మిలిటరీ పేరుతో కాదు, CIA పేరుతో. వేరే దేశమైన పాకిస్తాన్లో US మిలిటరీ ఆపరేషన్ చేయకూడదు అని ఈ విధంగా చేశారు. 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ అబోటాబాద్ చేరుకుంటాయి. అలాగే 2 CH-47 హెవీ లిఫ్ట్ హెలికాప్టర్స్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో స్టాండ్ బైలో ఉంటాయి. మిషన్ కంప్లీట్ అయ్యే టైంకి ఈ 2 హెలికాప్టర్స్ కూడా కాంపౌండ్కి చేరుకుంటాయి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే బ్లాక్ హాక్స్కి ఆల్టర్నేటివ్గా ఈ హెలికాప్టర్స్ సీల్స్ని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ తీసుకువెళ్తాయి. వీటిలో మరికొంతమంది సీల్ టీమ్ 6 కమాండోస్ ఉంటారు. అలాగే బ్లాక్ హాక్ ఫ్యూయల్ కూడా రిజర్వ్లో ఉంటుంది. వీటితో పాటు రెస్క్యూ కాంబాట్ టీమ్స్ అలాగే డ్రోన్స్ని కూడా ఇవి క్యారీ చేస్తాయి. టోటల్ 4 హెలికాప్టర్లు మిషన్లో పార్టిసిపేట్ చేశాయి. ఆ రోజు అర్ధరాత్రి చాలా చీకటైనాక టేక్ ఆఫ్ షెడ్యూల్ చేశారు. అర్ధరాత్రి సమయంలో మాత్రమే హెలికాప్టర్స్ అన్డిటెక్టెడ్గా ప్రయాణించగలవు. మే 1 అమెరికాలో మధ్యాహ్నం సమయం. బట్ పాకిస్తాన్లో మే 2 అప్పుడే అయింది. ఆ సమయంలోనే మిషన్ స్టార్ట్ అయింది. వాషింగ్టన్లో ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిలరీ క్లింటన్, డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్, అలాగే బరాక్ ఒబామా అడ్మినిస్ట్రేషన్లోని మరికొందరు కీలక వ్యక్తులు సిచ్యువేషన్ రూమ్లో రెడీగా ఉన్నారు. కొద్దిసేపటికి వీరు లైవ్లో బిన్ లాడెన్ని చంపడాన్ని చూడబోతున్నారు. అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్లోని US బేస్ నుండి హెలికాప్టర్స్ టేక్ ఆఫ్ అయ్యాయి. ఇవి ఆ సైనికుల జీవితంలోనే అత్యంత కీలకమైన క్షణాలు. ఇక్కడ నుండి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా ముఖ్యమే. అలా ప్రయాణం మొదలైంది. ఎంతో జాగ్రత్తగా సైలెంట్గా ఈ మిషన్ కంప్లీట్ చేయాలి. ఈ సైనికులలో ఇంటెలిజెన్స్ ఏజెంట్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. ఎన్నో ఏళ్ల CIA కష్టం వారిని అక్కడికి తీసుకువెళ్ళబోతుంది. ఈ ఆపరేషన్లో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయి. మొదటిగా సీక్రెట్గా ల్యాండ్ అవ్వాలి. రెండవదిగా సీక్రెట్గా కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వాలి. మూడవదిగా ఒసామా బిన్ లాడెన్ని అంతం చేయాలి లేదా పట్టుకోవాలి. ఈ 3 ముఖ్యమైన గోల్స్. అమెరికా ఎప్పటికీ అతనిని వదలదనే విషయం బిన్ లాడెన్కి అందరికంటే బాగా తెలుసు. దీంతో ఈ బిల్డింగ్ చుట్టూ 12 అడుగుల ఎత్తులో సాలిడ్ కాంక్రీట్తో నిర్మించిన కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఈ కాంపౌండ్ వాల్కి ముళ్ళ కంచెలు కూడా ఉంటాయి. ఈ బిల్డింగ్ ఒక 3 స్టోరీ బిల్డింగ్. అన్ని కిటికీలు క్లోజ్ చేసేసే ఉంటాయి. బాల్కనీస్కి కూడా ప్రైవసీ వాల్స్ అలాగే షేడ్స్ ఉంటాయి. డ్రోన్స్ లోపల ఏముందో కూడా చూడలేవు. 90 నిమిషాల తర్వాత హెలికాప్టర్స్ లొకేషన్కి చేరుకున్నాయి. బ్లాక్ హాక్ యొక్క స్టెల్త్ ఫీచర్స్ వల్ల హెలికాప్టర్స్ డిటెక్ట్ కాలేదు. ఇక మొదటి ఘట్టం ల్యాండింగ్. CIA ప్లాన్ చేసిన ఆపరేషన్ ప్రకారం ఒక హెలికాప్టర్ నుండి కమాండోస్ బిల్డింగ్ పైన
రోప్స్ ద్వారా దిగుతారు. అలాగే ఇంకొక హెలికాప్టర్ కాంపౌండ్ లోపల ల్యాండ్ అవుతుంది. కమాండోస్ పై నుండి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. అలాగే సెకండ్ టీమ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వచ్చి ఎవరు పారిపోకుండా చూస్తారు. బట్ ఇది ప్లాన్ ఏ. కమాండోస్కి ప్లాన్ బి కూడా ఉంది. ల్యాండింగ్ సమయంలో టెంపరేచర్ చేంజ్ వల్ల ఒక వైల్డ్ వోర్టెక్స్ ఏర్పడింది. దీనివల్ల ఒక హెలికాప్టర్ అందులో చిక్కుకొని కాంపౌండ్ లోపల క్రాష్ ల్యాండ్ అయింది. ఈ క్రాష్ వల్ల మిషన్ అంతా మొదలవకుండానే ఫెయిల్ అయిందని అందరూ అనుకున్నారు. బట్ ఈ క్రాష్ వల్ల ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. క్రాష్ తర్వాత బిల్డింగ్ నుండి పెద్దగా స్పందన రాలేదు. దీంతో ప్లాన్లో చిన్న మార్పు చేసి ఇంకొక హెలికాప్టర్ని కూడా కాంపౌండ్లోనే ల్యాండ్ చేశారు. క్రాష్ ల్యాండ్ అయిన హెలికాప్టర్లో సీల్స్కి ఎలాంటి గాయాలు అవ్వలేదు. దీంతో గ్రౌండ్ ఫ్లోర్ నుండే మొదలు పెట్టారు ఆపరేషన్ని. ఇదే ప్లాన్ బి. అలా మెయిన్ ఎంట్రన్స్లో నుండి సీల్స్ బిల్డింగ్లోనికి ఎంటర్ అయ్యారు. కాంపౌండ్ లోపల బిన్ లాడెన్ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అక్కడే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు. కాంపౌండ్లో వెజిటబుల్స్ పండించే ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. బిల్డింగ్ నుండి వచ్చే వేస్ట్ని బయట డిస్పోజ్ చేయకుండా కాంపౌండ్లోనే వేస్ట్ బర్న్ చేసే ప్లేస్ కూడా ఉంది. అంత పక్కగా బిన్ లాడెన్ అంతా రెడీ చేసుకున్నాడు. బిన్ లాడెన్ ఏ ఫ్లోర్లో ఉంటాడో కూడా సిఐఏకి తెలియదు. ఒక టీం మొదట గెస్ట్ హౌస్కి వెళ్లే గేట్ని బ్రేక్ చేసే పనిలో పడ్డారు. వేరే వేరే గేట్స్ దగ్గర మోహరించారు. చివరిగా బయట ఒక టీం నైబర్స్ని కంట్రోల్ చేయడానికి, అలాగే పాకిస్తానీ మిలిటరీ బేస్ నుండి వచ్చే రెస్పాన్స్ని కనిపెట్టడం కోసం ఉన్నారు. మొదటి టీంలోని 3 సీల్స్ గెస్ట్ హౌస్ దగ్గర గేట్ని బ్రేక్ చేసి గెస్ట్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. గెస్ట్ హౌస్లోకి ఎంటర్ అవగానే వైట్ పైజామాలో AK-47 పట్టుకున్న ఒక వ్యక్తి ఎదురు కాల్పులు మొదలుపెట్టాడు. గెస్ట్ హౌస్లో సీల్స్ ఎదురు కాల్పులు చేస్తున్న 2 తీవ్రవాదులను కాల్చి చంపారు. వీరిలో ఒకడు అబు అహ్మద్ అల్ కువైటీ. ఇతని ద్వారానే సిఐఏ ఇక్కడి దాకా రాగలిగింది. సీల్స్ వెంటనే గెస్ట్ హౌస్ క్లియర్ అయిందని రేడియోలో మిగతా టీమ్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సౌత్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న టీం గేట్స్ని బ్లాస్ట్ చేసి బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్కి చేరుకున్నారు. బిన్ లాడెన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఇక్కడే సమయం గడుపుతారు. ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ రూమ్, లివింగ్ రూమ్. ఈ ఫ్లోర్లోనే ఒక రూమ్ క్లాస్ రూమ్ లాగా ఉంది. ఆ రూమ్ సిఐఏ అంచనా ప్రకారం ఈ బిల్డింగ్లో ఉన్న పిల్లలకు స్కూల్ లాంటిది. ఫస్ట్ ఫ్లోర్లో మరో 2 బిన్ లాడెన్ వ్యక్తులు అప్రమత్తమయ్యి గన్స్ని లోడ్ చేయడం మొదలుపెట్టారు. బట్ ఆలోపే సీల్స్ వాళ్ళని కూడా కాల్ చేశారు. దీంతో ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. బట్ ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి మధ్య పెద్ద మెటల్ గేట్ ఉంది. ఈ గేట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ గేట్ బ్రేక్ చేయడానికి పెద్ద పేలోడ్ పదార్థాలు వాడచ్చు. బట్ అలా చేస్తే పెద్ద సౌండ్ వస్తుంది. దీంతో మిషన్ ఫెయిల్ అవ్వచ్చు. దీంతో జస్ట్ లాక్ బ్రేక్ చేయగలిగే లో నాయిస్ బాంబ్స్ మాత్రమే వాడారు. గేట్ బ్రేక్ అవడంతో సీల్స్ సెకండ్ ఫ్లోర్కి బయలుదేరారు. సెకండ్ ఫ్లోర్కి స్టెప్స్ ఎక్కుతూ ఉండడంతో ఒక వ్యక్తి సెకండ్ ఫ్లోర్ నుండి కిందకు చూస్తూ ఉన్నాడు. ఏం జరిగిందా అని కిందకు చూస్తున్నాడు ఆ వ్యక్తి. దీంతో సీల్స్ ఇతను ఎవరో కాదు, బిన్ లాడెన్ సన్ ఖలీద్. దీంతో సీల్స్ కాంపౌండ్ యొక్క సెకండ్ ఫ్లోర్కి చేరుకున్నారు. బిన్ లాడెన్ దగ్గర ఫోన్స్, ఇంటర్నెట్ లేకపోయినా అల్-ఖైదా మెంబర్స్ బయట ప్రపంచం గురించి ఈ రూమ్ ద్వారానే అప్డేట్ కలిగి ఉంటారు. ఇదే అల్-ఖైదా కంట్రోల్ సెంటర్. ఇక్కడే అల్-ఖైదా యొక్క క్రిటికల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంది. చాలా కంప్యూటర్స్, హార్డ్ డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్, క్యాసెట్స్, డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీటిలో ఎన్నో సీక్రెట్స్, అలాగే ఆపరేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. బిన్ లాడెన్ కమ్యూనికేషన్కి ఆఫ్లైన్ మెసేజెస్, అలాగే లెటర్స్ మీద డిపెండ్ అయ్యేవాడు. దీంతో చాలా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసమే ఈ కంట్రోల్ సెంటర్లో ఆ డేటా అంతా స్టోర్ చేశారు. ఈ వ్యాస్ట్ డేటా ఇంటెలిజెన్స్కి, అమెరికాకి బాగా ఉపయోగపడుతుంది. దీంతో అన్ని రూమ్స్ చెక్ చేసి సెకండ్ ఫ్లోర్ కూడా క్లియర్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలా సెకండ్ ఫ్లోర్ నుండి థర్డ్ ఫ్లోర్కి బయలుదేరారు. ఈ 2 ఫ్లోర్స్లో ఒసామా లేడు. సో ఖచ్చితంగా థర్డ్ ఫ్లోర్లోనే ఉంటాడు. దీంతో సీల్స్ ఎక్కువ మంది థర్డ్ ఫ్లోర్కి బయలుదేరారు. థర్డ్ ఫ్లోర్కి చేరుకోగానే అంతా చీకటి, నిశ్శబ్దమే. సీల్స్ కూడా ఆ నిశ్శబ్దంలో శత్రువు నుండి కదలిక కోసం వెయిట్ చేశారు. సడన్గా ఎవరో వెళ్ళినట్టు ఒక నీడ కనిపించింది. వెంటనే సీల్స్ కాల్పులు జరిపారు. అలా పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళి చూస్తే 2 ఉమెన్ కనిపించారు. వీరిద్దరూ బిన్ లాడెన్ వైఫ్. వీరితో పాటు కొంతమంది పిల్లలు కూడా ఆ రూమ్లో ఉన్నారు. అదే రూమ్లో కొంచెం పక్కకి చూస్తే ఒక వ్యక్తి కింద పడి సీల్స్ వైపు చూస్తూ ఉన్నాడు. ఇతను మెల్లగా రూమ్లో ఉన్న AK-47 దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక వైట్ పైజామా వేసుకొని ఉన్నాడు. అలాగే అతనికి గ్రే కలర్ గడ్డం ఉంది. ఇతను ఎవరో కాదు, 10 ఏళ్లుగా అమెరికా వెతికిన బిన్ లాడెన్. 10 ఏళ్ల సిఐఏ కష్టం వల్ల చివరికి సీల్స్ ఒసామా ముందు ప్రత్యక్షమయ్యారు. ఒసామా గన్ కోసం వెళ్తుండడంతో సీల్స్ వెంటనే ఇతన్ని కూడా షూట్ చేసి పడేశారు. ఒసామాని చంపడం గురించి సీల్స్ రకరకాలుగా వివరించారు. కొందరు సీల్స్ ప్రకారం ఒసామా సీల్స్ నుండి తప్పించుకోవడానికి తన వైఫ్స్ అలాగే పిల్లలను వెనకాల దాక్కున్నాడు. సీల్స్ వారందరినీ పక్కకి లాగి కొందరిని కాళ్ళ మీద షూట్ చేసి ఒసామాని మట్టుబెట్టారు. మరికొందరు సీల్స్ ప్రకారం థర్డ్ ఫ్లోర్లో నీడ కనిపించినప్పుడు సీల్స్ షూట్ చేసింది ఒసామానే. దీంతో ఈ కాల్పుల వల్ల అప్పటికి అతనికి తీవ్ర గాయాలయ్యి నేల మీద పడిపోయాడు. ఆ తర్వాత మరిన్ని కాల్పులలో ఒసామాని మట్టుబెట్టారు. దీంతో ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ హ్యూజ్ సక్సెస్ అయింది.
కొన్ని సంవత్సరాలు అమెరికాని ఇబ్బందులు పెట్టి కొన్ని వేల మంది చావుకు కారణమైన వ్యక్తిపై చివరికి ప్రతీకారం తీర్చుకుంది అమెరికా. వెంటనే సైనికులు ఇన్ఫర్మేషన్ని వైట్ హౌస్కి చేరవేశారు. దీంతో మిషన్ పూర్తయింది. మిషన్ కంప్లీట్ చేసినట్లు సీల్స్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకున్నారు. బట్ అప్పుడే వారికి బయటున్న టీం నుండి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చింది. ఈ బిల్డింగ్లో పేలుడు శబ్దాలు, కాల్పుల శబ్దాలు పాకిస్తాన్ మిలిటరీ బేస్కి వినపడ్డాయి. దీంతో పాకిస్తాన్ క్యాంప్ నుండి కదలికలను ఈ టీం కనిపెట్టింది. దీంతో ఏ క్షణమైనా పాకిస్తాన్ ఆర్మీ అక్కడికి చేరుకోవచ్చు. దీంతో వీలైనంత త్వరగా మిషన్ కంప్లీట్ చేసి రిటర్న్ వెళ్ళిపోవాలని అనుకున్నారు. సీల్స్ ఒసామా బాడీని ఒక క్లాత్లో చుట్టేసి హెలికాప్టర్ ఎక్కించారు. ఇంటెలిజెన్స్ కోసం సెకండ్ ఫ్లోర్లో ఉన్న హార్డ్ డ్రైవ్స్, టేప్స్, క్యాసెట్స్, సీడీస్, పెన్ డ్రైవ్స్, డాక్యుమెంట్స్ వీలైనన్ని కలెక్ట్ చేసుకున్నారు. క్రాష్ అయిన బ్లాక్ హాక్ని అక్కడే వదిలేస్తే అందులోని స్టెల్త్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇంకా ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు వేరే దేశానికి తెలిసిపోతాయి. దీంతో ఈ హెలికాప్టర్లో పేలుడు పదార్థాలు పెట్టి మొత్తాన్ని పేల్చేశారు. మిషన్ కంప్లీట్ అయ్యేసరికి స్టాండ్ బైలో ఉన్న CH-47s చేరుకున్నాయి. దీంతో మిగిలిన వారందరూ ఈ బ్యాకప్ హెలికాప్టర్స్కి ఎక్కారు. సిరీస్ అతనే బిన్ లాడెన్ అని ఫోటో ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నారు. బట్ ఇతనేనా కాదా అని కన్ఫర్మ్ చేయాలంటే DNA టెస్ట్ చేయాలి. ఈ ఆపరేషన్లో సీల్ టీమ్ 6 కమాండోస్ ఎవరూ చనిపోలేదు. దీంతో ఇదొక అద్భుతమైన ఆపరేషన్గా చరిత్ర సృష్టించింది. మిషన్ మొత్తం 40 నిమిషాలలో సైనికులు పూర్తి చేశారు. ఆ కాంపౌండ్లో పట్టుకున్న వారిని అక్కడే వదిలేశారు. పాకిస్తాన్ మిలిటరీ వచ్చేలోపే అక్కడి నుండి వెళ్ళిపోవాలి. దీంతో మళ్ళీ రేడార్స్కి డిటెక్ట్ అవ్వకుండా తక్కువ ఎత్తులో 3 హెలికాప్టర్స్ టేకాఫ్ అయిపోయాయి. అలా హెలికాప్టర్స్ బయలుదేరి 90 నిమిషాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జలాలాబాద్లోని US స్థావరానికి చేరుకున్నాయి. ఆ సమయంలో అమెరికాలో మే 1 సాయంత్రం 7 అవుతుంది. రాత్రి 7 గంటలకు వైట్ హౌస్లో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. బట్ అందరికీ వచ్చిన ప్రశ్న నిజంగానే ఒసామానే హతమయ్యాడా లేదా అని. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకి డబల్స్ని పెట్టుకునే అలవాటు ఉంటుంది. DNA టెస్ట్లో చనిపోయిన వ్యక్తి బిన్ లాడెనే అని కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆ రాత్రి ప్రెసిడెంట్ ఒబామా టీవీ ద్వారా ఒసామా బిన్ లాడెన్ని హతమార్చినట్లు అనౌన్స్ చేశాడు. Tonight, I can report to the American people and to the world that the United States has conducted an operation that killed Osama bin Laden, the leader of Al-Qaeda. దీంతో అమెరికా మొత్తం సంబరాలు మొదలయ్యాయి. బట్ ఇదంతా జరిగిన సైనికుల ముందు మరో ప్రశ్న ఉంది. అతని బాడీని ఏం చేయాలి? మీడియా సమావేశమైన వెంటనే వైట్ హౌస్లో ఒక ముఖ్యమైన సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో ఒసామా బాడీని ఏం చేయాలి అనే చర్చ జరిగింది. రకరకాల పాసిబిలిటీస్ని చర్చించారు. ముందుగా అసలు అతని బాడీని ఏ దేశానికి హ్యాండ్ ఓవర్ చేయాలో అర్థం కాలేదు. బిన్ లాడెన్ సౌదీ అరేబియాలో పుట్టాడు. ఇతని తండ్రి పెద్ద వ్యాపారవేత్త. ఈయన ఒక కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్. అప్పట్లో సౌదీ రాయల్ ఫ్యామిలీ చాలా క్లోజ్. అలాగే రాయల్ ఫ్యామిలీకి కన్స్ట్రక్షన్స్ కూడా చేసేవారు. బిన్ లాడెన్ ఫ్యామిలీకి అలాగే సౌదీ రాయల్ ఫ్యామిలీకి ఒక జాయింట్ బిజినెస్ కంపెనీ కూడా ఉంది. పుట్టినప్పటి నుండి ఇతను ఎంతో విలాసవంతంగా పెరిగాడు. ఇతను అబ్దుల్ అజీజ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ కూడా చేశాడు. పెద్దవాడయ్యే కొద్దీ ఇతనికి మతం గురించి ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. దీంతో ఇతను ఎన్నో మతానికి సంబంధించిన పుస్తకాలు చదివేవాడు. వాటిలో కొన్ని పుస్తకాలు ఇతనిలో ఉగ్రవాదానికి బీజాలు వేశాయి. అంతేకాదు చదువు పూర్తయిన తర్వాత ఒసామా పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు ఫేమస్. దీంతో పాకిస్తాన్ ఒసామాలోని ఉగ్రవాదం అనే నిప్పురవ్వపై పెట్రోల్ పోసింది. ఆ తర్వాత వెస్టర్న్ కంట్రీస్ పై ఎన్నో ఉగ్రదాడులు చేశాడు ఒసామా. వీటి వల్ల సౌదీ అరేబియా ఒసామాకి సిటిజన్షిప్ రద్దు చేసింది. సౌదీ అరేబియా వెస్టర్న్ దేశాలకు అలాగే అమెరికాకి మంచి మిత్ర దేశం. దీంతో ఒసామాని ఆ దేశంలో అడుగు పెట్టకుండా సౌదీ అరేబియా బ్యాన్ విధించింది. ఒసామా బాడీని అతను పుట్టిన సౌదీ అరేబియాకి అప్పగించాలని అమెరికన్ టీం అనుకున్నారు. బట్ సౌదీ అరేబియా అందుకు ఒప్పుకోలేదు. ఒసామాకి సౌదీ అరేబియాలోకి ప్రవేశం లేదని ఆ దేశం చెప్పింది. బాడీని వారి దేశంలో ఖననం చేయడానికి అస్సలు సౌదీ అరేబియా ఒప్పుకోలేదు. దీంతో బిన్ లాడెన్ అప్పటిదాకా ఉన్న పాకిస్తాన్కి బాడీ ఇవ్వాలని అనుకున్నారు. బట్ పాకిస్తాన్ కూడా అందుకు ఒప్పుకోలేదు. దీంతో అమెరికా ముందున్న చివరి ఆప్షన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇతను అమెరికాపై దాడులు చేశాడు. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ అమెరికా చేతుల్లో ఉంది. అలాగే అమెరికన్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఆ దేశంలో ఉంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కూడా ఇతని బాడీ తీసుకోవడానికి ఒప్పుకోలేదు. దీంతో అమెరికాలో ఇంకెక్కడైనా ఖననం చేసే ఆలోచన చేశారు. బట్ ఆ మీటింగ్లో సద్దాం హుస్సేన్ ప్రస్తావన వచ్చింది. ఇరాక్లో చేసిన తప్పే మళ్ళీ చేయకూడదని అమెరికా అనుకుంది. ఇరాక్లో సద్దాం సమాధి ఒక పిలిగ్రిమ్ స్పాట్గా మారింది. దీంతో అక్కడికి సద్దాం మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఇప్పటికీ వస్తూ ఉంటారు. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. పైగా ఒసామా ఒక ఉగ్రవాద నాయకుడు. ఇతని సమాధి ఉగ్రవాదానికి ఒక హబ్గా మారే అవకాశం ఉంది. ఇతని మద్దతుదారులు, ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి దీన్ని కూడా ఒక తీర్థ స్థలం చేసే అవకాశం ఉంది. దీంతో ఇవన్నీ జరగకూడదంటే
ఒసామాకి ప్రపంచంలో ఎక్కడ సమాధే ఉండకూడదు. ఒకవేళ రహస్యంగా ఎక్కడైనా ఖననం చేసినా ఆ విషయం ఎప్పుడోకప్పుడు బయటపడే ప్రమాదం కూడా ఉంది. పైగా ఇలాంటి అనుభవాలు ఎన్నో అమెరికాకున్నాయి. అబ్రహాం లింకన్‌ని హత్య చేసిన వ్యక్తి సమాధి, జాన్ ఎఫ్ కెనడీని హత్య చేసిన వ్యక్తి సమాధులను కొంతమంది హీరోయిక్ స్పాట్స్‌గా భావిస్తారు. అందుకే ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండాలంటే ఇతన్ని నేల మీద ఎక్కడా ఖననం చేయకూడదు. దీంతో వారుకున్న మరో మార్గం దహనం. బట్ ఇది ఇస్లాం సాంప్రదాయాలకు వ్యతిరేకం. ఒసామా అమెరికాకి అతిపెద్ద శత్రువైనా, అమెరికాలో ఎంతోమంది చావుకు కారణమైనా ఇతని మత విశ్వాసాలను గౌరవించాలని అమెరికా అనుకుంది. పైగా ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే 24 గంటల్లో వారిని ఖననం చేయాలి. ఒకవేళ మనిషి సముద్రంలో చనిపోతే ఒడ్డుకు చేరుకోవడానికి 24 గంటల కంటే ఎక్కువ సమయం పడితే సముద్రంలో అతని బాడీని వదిలేయాలి. బట్ ఇది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే. దీన్నే సీ బరియల్ అంటారు. ఈ సీ బరియల్ యుఎస్ నేవీలో కూడా చాలా ఫేమస్. యుఎస్ నేవీలో ఇంతకుముందు పనిచేసిన వారు చనిపోయినప్పుడు వారిని గౌరవించడానికి వారిని సముద్రంలో వదిలేస్తారు. బట్ బిన్ లాడెన్ గౌరవానికి అర్హుడు కాదు. అయినప్పటికీ పరిస్థితులను బట్టి ఈ సీ బరియలే కరెక్ట్గా అనిపించింది. ఇస్లాం రూల్స్ ప్రకారం సీ బరియల్ చేయొచ్చు. అలాగే బిన్ లాడెన్ సమాధి అనేది ఉండదు. అలాగే ఎవరు ఇతని సమాధిని చేరుకోలేరు. దీంతో సీ బరియల్కి ప్రెసిడెంట్ అలాగే వైట్ హౌస్ టీం ఆమోదం తెలిపింది. ఈ సీ బరియల్ని 24 గంటల్లోగా ఇస్లాం రూల్స్ ప్రకారం చేయాలి. దీంతో వెంటనే ఆఫ్ఘనిస్తాన్ నుండి తన బాడీని దగ్గరలో అరేబియన్ సీలో ఉన్న యుఎస్ఎస్ కార్ల్ విన్సన్లోకి ఎక్కించారు. కొద్దిసేపటి తర్వాత ఇతని బాడీకి మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఒక ముస్లిం యొక్క మత పెద్ద ప్రార్థనలతో ఉత్తర అరేబియా సముద్రంలో వదిలిపెట్టారు. దీంతో ఒసామా బిన్ లాడెన్ కథ ముగిసింది. ఈ స్టోరీ మొత్తంలో ఎంతో మందికి ఎన్నో అనుమానాలున్నాయి. ముఖ్యంగా అమెరికాలో జరిగిన దాడి మీద ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ వచ్చాయి. ఈ దాడి అమెరికాలో కీలక వ్యక్తులకు ముందే తెలుసని కొందరు చెప్తారు. కావాలనే ఈ అటాక్స్ని ఆపలేదనేది వీరి వాదన. ఇక మరొక కాన్స్పిరసీ థియరీ ఇన్సైడర్ ట్రేడింగ్. దాడికి ముందు అమెరికాలో మార్కెట్స్లో వింతలు జరిగాయి. ఏ ఎయిర్లైన్స్కి జరగనంతగా స్టాక్ అమ్మకాలు కొనుగోళ్లు అమెరికన్ ఎయిర్లైన్స్ అలాగే యుఎస్ ఎయిర్లైన్స్ కంపెనీస్కి జరిగాయి. ఈ 2 ఎయిర్లైన్స్కి చెందిన ప్లేన్సే హైజాక్ అయ్యాయి. దీంతో మార్కెట్స్లో జరిగిన ఈ ఈవెంట్స్కి ఈ దాడికి ఏదో కారణం ఉందని కొందరు నమ్ముతారు. ఇక మరొక కాన్స్పిరసీ థియరీ కంట్రోల్డ్ డిమాలిషన్. ఈ 2 టవర్స్ కొలాప్స్ అయిపోయాయి. దానికి ఇన్వెస్టిగేటర్స్ ఇచ్చిన సమాధానం వచ్చిన వేడికి బిల్డింగ్ స్ట్రక్చర్స్ మెల్ట్ అయిపోయాయి. బట్ జెట్ ఫ్యూయల్ బర్న్ అవడం వల్ల వచ్చే టెంపరేచర్తో బిల్డింగ్ కొలాప్స్ అవ్వడం కష్టమని చాలామంది చెప్తారు. అంతేకాదు ఈ 2 టవర్స్ కాకుండా పక్కనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ 7 అనే మరొక బిల్డింగ్ కూడా కూలిపోయింది. ఈ బిల్డింగ్ని ఏ ప్లేన్ క్రాష్ చేయలేదు. సో ఈ బిల్డింగ్ ఎలా కొలాప్స్ అయింది అనేది అందరికీ వచ్చిన మరో డౌట్. బట్ వీటన్నిటికీ ఎవిడెన్సెస్ లేవు. ఇన్వెస్టిగేటర్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎలా క్రాష్ అయింది అని ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. ఇలా ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ ప్రచారంలో ఉన్నాయి. బట్ వీటికి ఎలాంటి సాలిడ్ ఎవిడెన్సెస్ లేవు. అటాక్ జరిగింది అన్నది నిజం. అలాగే ఈ అటాక్ చేసింది అల్ ఖైదా ఉగ్రవాదులు అన్నది కూడా అంతే నిజం. అలా 21వ శతాబ్దాన్ని అమెరికా ఈ దాడులతో ఆ తర్వాత యుద్ధాలతో మొదలుపెట్టింది. వ్యక్తులకున్న పర్సనల్ ఒపీనియన్స్ని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి ఉగ్రదాడులతో అమాయకుల ప్రాణాలు తీయటం ఒక దుర్మార్గపు పెరికిపందే చర్య.